పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈ దేశం నుంచే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎందరో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గురువుల్ని, అలాగే ఆధ్యాత్మికంగా రీసెర్చ్ చేస్తున్నటువంటి మహానుభావుల్ని, అలాగే ఇతర దేశాల్లో భారతీయ తత్వాన్ని, ఇండియన్ ఫిలాసఫీని పరిచయం చేస్తున్నటువంటి ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసుకుంటున్నాం. ఈరోజు మనకి న్యూజిలాండ్ దేశంలో భారతీయ ధర్మాన్ని, భారతీయ యోగ విద్యని, భారతీయ సనాతన ధర్మాలని ప్రచారం చేస్తూ, వారు యోగాలో, న్యాచురోపతిలో డాక్టర్గా పనిచేస్తూ, అలాగే మెడిటేషన్ని, అలాగే ఇండియన్ స్పిరిచువాలిటీని, ఇండియన్ ఫిలాసఫీని అక్కడ ప్రచారం చేస్తూ, అక్కడ వారికి పరిచయం చేస్తూ గత 15 సంవత్సరాలుగా వారు అక్కడే ఉంటున్నారు. వారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేస్తున్నాం. వారి పేరు డాక్టర్ పూజా గారు. వారు ఎలా ఈ యొక్క స్పిరిచువాలిటీలోకి స్టార్ట్ అయ్యారు, యోగా, ఈ యొక్క న్యాచురోపతిలోకి, అలాగే వారు ఆధ్యాత్మిక అనుభూతులు ఏంటి, వారితో ఉన్నటువంటి ఈ యొక్క ప్రయాణంలో వారు మెటాఫిజిక్స్ మీద, మనస్సు మీద, అలాగే మనస్సు ఈ యొక్క మెటాఫిజిక్స్తో పాటు దాన్ని మన యొక్క శరీరానికి అన్వయిస్తూ అటానమీతో పాటు యూనివర్సల్ అటానమీ, ఈ విషయాలన్నిటినీ వారు చాలా రీసెర్చ్ చేశారు. వారితో మనం సజ్జన సాంగత్యం చేసి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఈ విధంగా మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సేమ్. మీరు ఎలా ఈ యొక్క యోగా ఫీల్డ్లోకి, ఈ స్పిరిచువాలిటీ ఫీల్డ్లోకి ఎలా రావటం జరిగింది? నేనండి హైదరాబాద్లో యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ కోర్స్ అండి. అది 5.5 years అక్కడ డాక్టర్ డిగ్రీ చేసేసి, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పని చేస్తూ, అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసి, తర్వాత అక్కడికి ఫారినర్స్ వచ్చారండి కాన్ఫరెన్స్ కి. అప్పుడు వాళ్ళకి కొంచెం దే ఆర్ లుకింగ్ ఫర్ ఈ ఫీల్డ్ పీపుల్ గురించి. అప్పుడు వాళ్ళు మా గురించి కొంచెం విన్నారు, ఏం చేస్తున్నాం, ఏం సర్వీసెస్ అది తెలుసుకుని వాళ్ళు జాబ్ ఆఫర్ ఇచ్చారనమాట. సో అలాగా అనుకోకుండా, అది గాడ్స్ గ్రేస్, వితౌట్ ఎనీ ప్లాన్స్ అది జరిగింది. అలాగే న్యూజిలాండ్కి వచ్చాము. ఎప్పుడమ్మా న్యూజిలాండ్కి ఏ ఇయర్ మీరు వెళ్ళటం జరిగింది? 2003 అండి. 2003. 17 years కంప్లీట్. ఓకే. ఓకే. ఆ తర్వాత గాడ్ ప్లాన్ వల్ల అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేస్తున్నటువంటి సర్వీసెస్ ఏంటి? ఇక్కడండి టెర్షరీ ఎడ్యుకేషన్ లో, అంటే యూనివర్సిటీస్, కాలేజెస్, సో ఇక్కడ ప్రైవేట్ టెర్షరీ ఆర్గనైజేషన్ లో ఇక్కడ మేము కోర్సెస్ డెవలప్ చేశాము. యోగాకి, న్యాచురోపతి, యోగాలో పాటుగా రిలాక్సేషన్, మెడిటేషన్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ న్యూజిలాండ్ గవర్నమెంట్ కి క్వాలిఫైడ్ పీపుల్ వచ్చి డెవలప్ చేయాల్సి వస్తుంది. సో దట్ వాళ్ళు అవన్నీ చూస్తారు, ఏ అర్హత కలిగిన వాళ్ళు ఎలా చేయాలి అని. సో దానివల్లే మనని పిలుచుకొచ్చారు ఇక్కడికి. సో దట్ ఆ ట్రెడిషనల్ యోగా ఎసెన్స్ అంతా కలిపి వీలైనంత వరకు దాంతో డెవలప్ చేసామండి ఇక్కడ కోర్సెస్. సో అలాగే లెక్చరర్ గా, క్లినిషియన్ గా టెర్షరీ ఎడ్యుకేషన్ కాలేజెస్ లో పనిచేస్తుంటానండి. అయితే ఈ మెడిటేషన్, ఈ ఇండియన్ స్పిరిచువాలిటీ మీద మీకు ఎందుకు ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ అండి? ఎందుకంటే చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ కంట్రీస్ లో, న్యూజిలాండ్ అనే కాదు, వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువగా యోగా అనగానే ఆ ఫిజికల్ ఆస్పెక్టే ఎక్కువగా ఉందండి, ఎక్సర్సైజ్ మాదిరి. కానీ మన ఇండియాలో చెప్పిన విధానము, గురువుల ద్వారా కానీ, స్క్రిప్చర్స్ కానీ,
మేము చదువుకున్నప్పుడు ఆ టోటల్ డాక్టర్ కోర్స్ లో 5.5 years లో ఆ మెడికల్ బ్యాక్గ్రౌండ్ తో, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ తో, వాల్యూ బేస్డ్ ప్లస్ ఎవిడెన్స్ బేస్డ్ దాని మీద మనం వచ్చాం కాబట్టి నేను అది గ్రహించానండి, అబ్జర్వ్ చేశాను. ఇది ఇక్కడ అవసరము అని చెప్పేసి, అది ఛాలెంజింగ్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే వీళ్ళకు ఆ డెప్త్ గా వెళ్ళి చెప్పాలంటే, దైవత్వాన్ని వాళ్ళకు అనుగుణంగా చెప్పగలగాలంటే అదొక ఛాలెంజ్. కానీ ఏ మార్పులు మనము చేయకూడదు, అది రైట్ కాకపోతే బాగుండదు అనేసి ఒరిజినాలిటీని అలాగే ఉంచి సైన్స్ తో పాటు ఆ డీప్ ఫిలాసఫీస్ ఏదైతే మైండ్ ని చదవగలుగుతామో అవి వాళ్ళకి చెప్పాలని ఆ ఇదితో నేను బాగా ఇన్స్పైర్ అయ్యానండి. మన విజ్డమ్ తో వాళ్ళకి తెలియజేయాలని. అయితే అమ్మా, అసలకి మీరు అటానమీ కూడా బాగా స్టడీ చేశారు కాబట్టి మీకు అటానమీ మీద కూడా ఒక యాజ్ ఏ డాక్టర్గా మీకు గ్రిప్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మనం మెడిటేషన్ని మనం చేసినప్పుడు బాడీలో అటానమికల్గా వచ్చే చేంజెస్ ఏంటి? ఏంటంటే అండి, ఇప్పుడు సైన్స్ పరంగా చెప్పాలంటే అనాటమీ అంటే మొత్తం స్ట్రక్చర్, మన స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. ఫిజియాలజీ అంటే ఈ భాగాలన్నీ, ఆ స్ట్రక్చర్ అనాటమీ ఏదైతే ఉందో అవన్నీ కలిసి ఎలా పనిచేసేది ఫిజియాలజీ, అది ఫంక్షన్. సో దానికంటే ఇంకా డీప్ గా వెళితే అది సైకాలజీ. దానికి స్ట్రక్చర్ ఏమీ ఉండదు, లైక్ మనసు లాగా, కానీ అది లేదని చెప్పలేము, అది ఇంకా పవర్ఫుల్. అది మనం ఇక్కడ డెవలప్ చేసాము. కాకపోతే అనాటమికల్ గా ఏం చేంజెస్ వస్తాయి, ఫిజియలాజికల్ గా ఎలా చేంజెస్ వస్తాయి ఆ మెడిటేషన్ చేయడం వల్ల అనే దాని మీద ఫోకస్ చేశామండి. సో ఆల్ ద లేయర్స్ ఆఫ్ బీయింగ్. అయితే ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ మైండ్ పైన ప్రభావం చేస్తుంది, మైండ్ అనాటమీ మీద ప్రభావం చేస్తుంది. అయితే ఈ సైకాలజీ కంటే ఇండియన్ స్పిరిచువాలిటీ ఎలా సైకాలజీని హ్యాండిల్ చేస్తుంది? వెరీ గుడ్ అండి. ఎందుకంటే మనం అసలు హ్యూమన్ బీయింగ్స్ అంటాం కానండి, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. అది ఒరిజినల్ గా వీఆర్ పార్ట్ ఆఫ్ ద డివైన్ అండి. సో మనం ఒక ఏది దానిమ్మకాయ అంటారండి చూడండి, పొమగ్రనేట్, అందులో విత్తనాల్లాగా మనము, అది ఒక దైవత్వం అయితే మనం పార్ట్ ఆఫ్ ఇట్. సో అది పూర్తిగా ఫిజికాలిటీకి వచ్చేసరికి భౌతికంగా ఒక్కొక్కసారి ఒరిజినల్ నేచర్ ని మర్చిపోతాం. వి ఐడెంటిఫై, ఈ భౌతికంగానే ఆలోచిస్తాం కానీ ఆ డీప్ గా ఆలోచించలేము. సో ఇక్కడ అనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ అండ్ ద బ్లిస్, ఆత్మ లెవెల్ కి ఆ స్పిరిచువాలిటీ, మనం ద మోర్ ఈ సైకలాజికల్ గా ఇవల్యూషన్ జరిగితేనే ఆ ఆత్మ లెవెల్లోకి మనం అండర్స్టాండ్ చేసుకోగలమండి. హూ వి ఆర్ అనేది తెలుసుకోవాలంటే సైకలాజికల్ గా కొద్దిగా ఇవల్యూషన్ జరగాలి. ఉయామై అనేది మనకు తెలియాలంటే సైకలాజికల్ గా మనకి ఒక అండర్స్టాండింగ్ లెవెల్ ఉండాలి అంటారు. ఎస్, అది పెంపొందించుకోవాలి. అది లేకపోతే ఆ దైవత్వము, ఆ డివైన్ ఎనర్జీ అనేది ఆ కాస్మిక్ లెవెల్లో గ్రహించే విధానం అనేది మనం పొందలేము. అయితే ఇప్పుడు మనకి రమణ మహర్షి కానివ్వండి, ఇలా మనకి ఇండియాలో చాలా మంది యోగులు చూసుకుంటే, అవధూతలు చూసుకుంటే, వాళ్ళకి ఏ సైకాలజీ తెలియదు కానీ కాస్మిక్ ఎనర్జీని పొందారు కదా. అవునండి, ఎందుకంటే వాళ్ళ మనస్సు నిగ్రహం. సైకాలజీ ఈజ్ వాట్ ఐ మీన్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆ మైండ్ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఆ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు, ఏ విధమైన ఆ హద్దు లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, సింపుల్ గా చెప్పాలంటే, ఏదో జరిగింది ఒక ఇన్సిడెంట్, దాని మీద కొంచెం కోపం వచ్చింది, అది ఆపుకోలేరు, దానికి రియాక్ట్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఫిజియోలాజికల్ గా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఫిజికల్ గా కూడా ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో కూడా గ్రహించలేరు. కానీ గురువులకి, ఇప్పుడు రమణ మహర్షి గారు అన్నారు కాబట్టి, తన మెడిటేషన్ స్థితిలో తను కంప్లీట్లీ క్లోజ్ టు ద డివైన్, ఆ స్టేజ్ లో ఆ మైండ్ ఉంది కాబట్టి అంత ప్యూర్ థాట్స్ తో
తను డివైన్ తో ఉండగలిగారు. కానీ మనము ఆ స్టేజ్ కి వెళ్ళగలిగాది కదా. ఆ స్పిరిచువాలిటీని ఫీల్ కావాలంటే మనం ఆ స్టేజ్ లో ఉండాలి, అర్హత ఉండాలి. ఎలా ఉంటుంది? మనస్సుని కంట్రోల్ ఉంచుకోవాలి. సో సైకాలజీ ఈజ్ అబౌట్ ఆ మనస్సుని ఎలా లిమిటేషన్ లో ఉంచుకోవాలి, ఏం చేయగలగాలి నేను. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తుంటే ఆటోమేటిక్ గా మనకు ఆ సాధన వల్ల అది లబ్ధి చెందుతుందండి. అయితే మనకి ఈ యొక్క మనస్సు అనేది ఉంది. ఈ మనస్సు దాని స్వరూపం ఏంటి? దాని డెఫినేషన్ ఏంటి? మనస్సు అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది మనిషి? అసలు మనస్సు అనేది ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టము. ఎందుకంటే అది ఫిజికల్ కాదు. చాలా మంది సైంటిస్టులు, సైకాలజిస్టులు కూడా ఏమన్నారంటే అది బ్రెయిన్ కి రిలేట్ చేశారు ఎక్కువగా. కానీ నిజంగా చూస్తే అది బ్రెయిన్ కంటే ఇట్స్ బియాండ్. అది మెటాఫిజికల్ అంటాం మనం. అంటే ఫిజికాలిటీకి, భౌతికత్వానికంటే ఇంకా డీప్ అది. సో వీ హ్యావ్ టు గో బియాండ్ దట్ అండి. సో దట్ అసలు ఆ బ్రెయిన్ ని నడిపించేదే, ఆ థాట్ ప్రాసెసే మైండ్ యొక్క ఫంక్షన్ అండి. అది ఇది బ్రెయిన్ కాదు. బ్రెయిన్ లో జరిగే విషయాలు మనస్సుని పట్టి ఉంటుంది. సో మనసు అనేది ఇంకా డీప్ లెవెల్లో అండి. అంటే ఈ యొక్క మెటాఫిజిక్స్ కి డిఫరెన్స్ ఏంటి? అలా మెటాఫిజిక్స్ లో మనకి ఏది అన్మాన్యుఫ్యాక్చర్డ్ థింగ్సే ఉంటాయి కదా. ఈ అన్మాన్యుఫ్యాక్చర్డ్ థింగ్స్ ఉన్నప్పుడు, ఇన్విజిబుల్ థింగ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇన్విజిబుల్ది అది ఫీల్ కావాలండి. దట్ ఈస్ వై మనస్సుని అంటే కూడా ఒక అర్థం, మీరు అడిగిన ముందు ప్రశ్నకి ఒక వర్డ్ లో చెప్పాలంటే కొద్దిగా దగ్గరగా ప్యూర్ అవేర్నెస్ అండి, అవగాహన. సో దానికి స్ట్రక్చర్ లేదు. సో మెటాఫిజికల్ అంటే యు ఆర్ ఫీలింగ్ ఇట్. ఇప్పుడు వాయువు ఉందండి, గాలి ఉంది, కానీ అది కనబడదు, మనం పట్టుకోలేము, కానీ ఫీల్ అవుతాము. అలాగే ఒక మంచి ఫీలింగ్ వచ్చింది, ఒక మెడిటేషన్ చేశాను, చాలా ఆనందంగా అనిపిస్తుంది, పీస్ఫుల్ గా ఉంటుంది, అది ఫీలింగ్. ఇప్పుడు హార్ట్ అని చెప్పగలను, ఇక్కడ ఉంది అంటాను. పీస్ అని ఒక దగ్గర ఉందని చెప్పలేను. టోటల్ గా హోల్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ అండి అది. సో అది మెటాఫిజికల్. అది ఇన్విజిబుల్, కానీ అది ఎప్పుడూ ఉంటుంది. దాని దగ్గరికి మనం వెళ్ళగలగాలి. అదే మనసు నిగ్రహం. మనస్సు నిగ్రహానికి ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల కంట్రోల్లో ఉంచేటటువంటి రథసారథి మనస్సు అంటారు. ఈ యొక్క మనస్సుని కంట్రోల్ చేసుకోవాలంటే స్పిరిచువాలిటీ కావాలి. కానీ ఒక్కోసారి భావనలో మనం బ్యాలెన్స్ గా ఉన్నా చేష్టల్లో ఎక్కడో కంట్రోల్ తప్పిపోతాం. ఇప్పుడు ఒక తల్లి ఉంది, బిడ్డని కొట్టాలనుకోదు, కొట్టడం ఏ తల్లికి ఇష్టం ఉండదు. కానీ చిన్న తప్పు చేయంగానే కోపంతో కొట్టేసి బిడ్డ ఏడుస్తుంటే ఈమె కూడా ఇచ్చేస్తుంది. అంటే మనస్సులో మంచి భావనే ఉంది బిడ్డ మీద, కానీ జ్ఞానేంద్రియాలతో లేదు. ఇక్కడ కంట్రోల్ అనేది ఎక్కడో మిస్ అవుతుంది కదా. అది మైండ్ ద్వారా ఎలా హ్యాండిల్ చేయాలంటారు? కర్మేంద్రియాలని ఎలా పట్టుకోవాలంటారు? అందుకే ఒకటి చెప్పారు కదండి, మనస వాచ కర్మన. సో మనసు మన థాట్స్ అనుకుందాము, వాచ మన ఇమోషన్స్, సో మళ్ళీ మూడవది వచ్చేసి కర్మన యాక్షన్స్. సో ఈ మూడిటికి ఇంటిగ్రేషన్ ఉండాలంటే సో మన థాట్స్ పాజిటివ్ గా ఉండాలి. అదొక సాధన అండి థాట్స్. సో మనము రిఫ్లెక్షన్, డైలీ రిఫ్లెక్షన్ అండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. అసలు అబ్జర్వేషన్ ఎలా ఉంది, నేను ఏం ఆలోచిస్తున్నాను, నెగిటివా పాజిటివా, అలాగా. సో థాట్స్ అంటే టీ, ఇమోషన్స్ అంటే ఈ. ఎలా నెగిటివ్, ఈ కోపం వస్తుందన్నారు, మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటి, నేను పొద్దాకా ఇలాగే రియాక్ట్ అవుతున్నానా, లేదు 1-2 సార్లు జరిగింది, పాపను కొట్టాను, తిట్టాను, కానీ 10వ సారి 20వ సారి అలాగే జరుగుతుంది అంటే యాక్చువల్లీ నేను దానికి ఏమన్నా స్టెప్స్ తీసుకుంటున్నానా? ఎందుకంటే అండి అరబిందో గారి ఫిలాసఫీ చూస్తే కూడా చక్కగా చెప్తారు. ఏమని చెప్తారంటే, ఒక మిస్టేక్ చేస్తే ఇగ్నోరెన్స్ లో మనం మిస్టేక్ చేయొచ్చు, ఒక్కోసారి తెలీదు,
బై మిస్టేక్ చేస్తాము. కానీ అది తప్పు అని తెలిసినాక వీ హ్యావ్ టు హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే దానికి బాధ్యత వహించి దాన్ని ఎలా సరిదిద్దుకోగలను. సో దానికి మేబీ బ్రీదింగ్ చేస్తాము. కొంచెం బ్రీదింగ్ చేసుకుంటే కూడా చూడండి, ఒక్క నిమిషంలో ఒక 3 సార్లు డీప్ బ్రెత్ చేస్తే ద వే వి సీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఎప్పుడైతే ఒక రకంగా చూసిన దానికి బ్రీదింగ్ చేసిన తర్వాత చూసేదానికి మన పర్సెప్షన్ అంటాము, దృష్టి సృష్టి వాద అంటాము. మనం ఆ చూసే విధానంలో మార్పు వస్తుంది బ్రీదింగ్ ద్వారా. సో మన ఇమోషన్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి. దెన్ మూడోది వచ్చి కర్మేంద్రియాస్ అండి, యాక్షన్స్. నా థాట్స్ పాజిటివ్ గా ఉండి, నా యొక్క ఇమోషన్స్ అండర్ కంట్రోల్ ఉండి, పాజిటివ్ గా ఉండి, దెన్ ఆటోమేటిక్ గా ఆ రియాక్షన్ ఉండదండి. ఏది కొట్టడము, తిట్టడము, ఇవన్నీ రియాక్షన్ అంటాము. కానీ రెస్పాన్స్ ఉంటుంది. పాప ఏదో చేసింది, ఎవరో ఏదో అన్నారు, ఐ రెస్పాండ్. దాన్ని మనస వాచ కర్మన అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆ మూడిటికి ఇంటిగ్రేషన్ కలిగేలాగా శ్వాస మీద మనం ధ్యాస పెట్టితే అది ఒక మంచి సింపుల్ థింగ్, ఇమీడియట్ గా షిఫ్ట్ వచ్చేదంటే బ్రీదింగ్ అండి. అప్పుడు సైంటిఫిక్ గా చెప్పాలంటే స్లోగా బ్రీదింగ్ చేయంగానే నేను ఈ కోపంలో, దాన్ని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాము, పల్స్ రేటు, బ్లడ్ ప్రెషర్ అన్ని ఒక ఉద్రిక్తత అంటారే అలా ఉంటాం అన్నమాట. కానీ పారాసింపథెటిక్ షిఫ్ట్ అంటే కామ్ గా ఉంటాం. ద మోమెంట్ బ్రీదింగ్ తీసుకున్నామో లేదో ఆ హైపర్ యాక్టివిటీ నుంచి బ్యాలెన్స్ కి వచ్చేసి మనం కామ్ గా డీల్ చేస్తాము. అప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు విల్ బి అండర్ కంట్రోల్. ఎప్పుడైతే శ్వాసకి మనసుకు సంబంధం ఉందంటారు, ఎస్ అండి. ఆ సంబంధం ఏంటి? ఇప్పుడు కర్మేంద్రియాలని కంట్రోల్ చేయాలంటే మనసు కావాలి, మనసును కంట్రోల్ చేయాలి అంటే శ్వాస కావాలి. శ్వాసని బ్యాలెన్స్ చేస్తే మనసు ఎలా బ్యాలెన్స్ అవుతుంది? ఎందుకంటే మనసు ఎలా అంటే అండి, మనసు అనేది ఒక ఫీలింగ్స్ అనొచ్చు, మన యొక్క ఏమంటారు ఆ ఇమోషన్స్ అనొచ్చు, థాట్స్ అనొచ్చు, అవన్నీ కూడా మనసులోని భాగాలే, రకరకాల అన్నమాట. కానీ అవేర్నెస్ ఉంటుంది చూడండి, అవేర్నెస్ అంటే అవగాహన. అదేంటంటే ఇప్పుడు నా చేతిలో ఒక లైట్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇన్ని 4 గదులు ఉన్నాయి ఇక్కడ, ఆ 4 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ లైట్ ఇక్కడికి ప్రొజెక్ట్ చేస్తే నా అవేర్నెస్ అక్కడే ఉంది, ఇక్కడికి ప్రొజెక్ట్ చేస్తే అది అక్కడే ఉంది. కాన్సన్ట్రేషన్. సో బ్రీదింగ్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తానో నా అవేర్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు మనసు ఏంటంటే ఆ చంచలత్వం లేకుండా కామ్ అవుతుంది. అందుకే చెలేవాతం చెలే చిత్తం అని చెప్తుంటాం కదా. కాబట్టి బ్రీదింగ్ అనేది ఇమీడియట్ అండి. విచిత్రం ఏంటంటే మనకు సైంటిఫిక్ గా కూడా చాలా రీసెర్చ్ స్టడీస్ ప్రూవ్ చేశాయి అది. ఎవరైనా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంటే, లేదంటే బాధగా ఫీల్ అవుతుంటే, వాళ్ళ హార్ట్ రిథమ్ చూస్తే ఎలాగుంటుందంటే, ఇప్పుడు డ్రా చేస్తే ఇలాగ టైట్ ఒక వైర్ ఉంటుంది కదండి, వైర్ ఉంటుంది కదా, దాన్ని దగ్గరికి పెడితే ఇలా 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 పెన్నుతో చికాగ్గా గీసేసినట్టుగా ఉంటుంది. అదే మనం డీప్ బ్రీదింగ్ చేస్తే ఇలాగ ఉంటుందండి, ఒక అలలాగా స్మూత్ గా. అది స్టేట్ ఆఫ్ మన హార్ట్, మన మనసు. సో అంత పవర్ఫుల్ అండి బ్రీతింగ్. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క సిలికాన్ ఏజ్ లో ఉన్నాం. ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సిస్టంలో మాట్లాడుతున్నాం, మనం యూజ్ చేస్తున్న ఫోన్ యూజ్ చేస్తున్నాం. ఈ ఫోను ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ వచ్చింది కాబట్టి ఇవేమో పౌనపుణ్య స్థితిలో ఉంటాయి, హార్ట్ బీట్ ఏమో అప్ అండ్ డౌన్ స్టేజ్లో ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ కాక బాడీలో చాలా ఇది అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఈ సిలికాన్ ఐటమ్స్ ఏవైతే ఉన్న ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇవి హ్యూమన్ బాడీ మీద, మైండ్ మీద ఎంత ప్రభావం చూపుతాయండి? అంటే వాటికి ఉండే లాభాలు వాటికి ఉన్నాయి. ఇప్పుడు ఫిజికల్ గా చాలా లాభాలు ఉన్నాయి. అంటే సిస్టమ్ ఉంటే చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే నేను చదివింది రీసెంట్ గా
నేను మెడిటేషన్ కొన్ని క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు సిస్టమ్ చూస్తూ నిద్ర పట్టని వాళ్ళని గమనించా. ఎస్ మొబైల్ వాడుతూ అది లేకపోతే ఏదో అయిపోయింది అన్న ఫీల్ అన్నమాట. అలాంటి సైకలాజికల్ డిజార్డర్కి, ఓకే, సైకలాజికల్ ప్రాబ్లంకి ఇప్పుడు చూడండి కొన్ని గేమ్స్కి అడిక్ట్ అయ్యి వాటర్ తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సో ఇది అసలు ఈ సైకాలజీ ఏమంటారు దీని? ఎస్, మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసేసారు. ఎందుకంటే అది చూడండి దాని ప్రభావం అందులో ఫస్ట్ గా దగ్గరగా చూస్తుంటాం. ఒకటి మన ఐస్, అవన్నీ ఆ బ్రెయిన్ చాలా కంజెస్టెడ్ ఎనర్జీ అండి. దూరంగా చూడలేము, ఆ నిర్మల స్థితి లేదు. ఇప్పుడు మనం ధ్యానంలో చెప్తాము ఒక నిర్మల స్థితికి వస్తామని, డెన్సిటీ ఆఫ్ థాట్స్ ఉండదు అక్కడ. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఐస్ స్ట్రేనియస్, చాలా ఎనర్జీ అనేది ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది అక్కడ. ప్లస్ ఆ రేడియేషన్ అనే దానికి ఆ ఫీల్డ్ లో మనం ఉంటున్నాము. ఎందుకంటే ఎనర్జీ ముఖ్యం అండి. ఎనర్జీ అనేది కనబడదు. కానీ ఇప్పుడు సత్సంగానికి వెళ్తాము, టెంపుల్ కి వెళ్తాము, గురువు గారి దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు ఎక్కడైనా సరే అక్కడ ఒక సీక్రెట్ ఎనర్జీ ఉంటుంది. ఆ పర్సనే అయి ఉండొచ్చు, ఆ మంత్ర పవర్ అయి ఉండొచ్చు, ఆ చర్చ్ గాని, టెంపుల్ గాని, ఎక్కడైనా ఆశ్రమం గాని, సర్టెన్ ఎనర్జీ ఫీల్డ్ అండి, అది ఆరా అంటారు. సో చేసే యాక్షన్ ని బట్టి ఆ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఏ ఎనర్జీ ఫీల్డ్ లో మనం ఉన్నామో, అధికంగా దేంట్లో ఉన్నామో దానికి తగ్గట్టుగా మన బాడీ షేప్ చేసుకుంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎలక్ట్రానిక్స్ మీద ఉంటుంటే ఏమవుతుంది, ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది మన ఆరాని, ఎథీరిక్ బాడీ అంటారు. నాడులు అంటాం కదా, నాడీ వ్యవస్థ అంతా సటిల్, ప్రాణమయ కోశం. సో ప్రాణమయ కోశంలో ఒక నాట్స్ ఏర్పడిపోతాయి, ముడులలాగా. ఎనర్జీ అంతా అక్యుములేషన్ ఆఫ్ మార్బిడ్ మ్యాటర్ అంటాము. ఇప్పుడు యోగాలో గాని, నేచురోపతిలో గాని, ఆయుర్వేదము, మీరు ఇవన్నీ తీసుకోండి, ఏం చెప్తారు, టాక్సిన్స్ ఇన్ ద బాడీ క్రియేటింగ్ డిసీజ్ అంటారు. ఎందుకు, తమసికమైన ఎనర్జీ, తమస్ అన్నమాట. అది చాలా తమసిక్ ఎనర్జీ ఉన్నప్పుడు అది రాజసిక్ బిహేవియర్ చేస్తుంది. దానివల్ల కోపాలు, తాపాలు, ఇంపేషన్స్. కానీ మనము ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ తో ఉన్నప్పుడు కూర్చుంటున్నాము, కదలము, కొన్ని గంటలు దాంట్లోనే ఉంటారు, తెలియదు వాళ్ళకి టైం అయిపోతుందని. సో అక్యుములేషన్ అవుతుంది అక్కడ. సో చాలా వరకు ఆ తామసికమైన ఎనర్జీ ఉంటుందండి. సో ఇట్స్ కంజెస్టెడ్, అది దట్ లీడ్స్ టు డిసీజ్. అదే విధంగా ఇప్పుడు మీరు దానికి దూరంగా ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చున్నారు, నేచర్ కి, కన్స్ట్రక్టివ్ ప్రిన్సిపల్, హార్మనీ విత్ ద నేచర్ అండి. బయటికి వెళ్తాము, ఆ గాలి, ఆ వెంటిలేషన్, సన్ ఎనర్జీ. సో మన ఇమీడియట్లీ ఆ నాడీ వ్యవస్థ అనేది చాలా చక్కటి షిఫ్ట్ వస్తుందండి. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్, బికాస్ ఆఫ్ ద ఎనర్జీ. సో ఎనర్జీని చేంజ్ చేసుకుంటున్నప్పుడు మనకు బ్యాలెన్స్ ఉంటే పర్లేదండి. కొద్ది వరకు వైజ్ గా వాడి దానికి బ్యాలెన్స్డ్ గా టైంకి నిద్రపోవడము, అలాంటివన్నీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ బాగుంటే వీ కెన్ మేనేజ్. బట్ లాంగ్ రన్ లో ఇఫ్ వి డోంట్, దట్ లీడ్స్ టు అన్ని వ్యాధులు రావడం అలా జరుగుతుంది. ఇప్పుడు ఫోన్ ని ఒక గంట వాడుకోవడం మంచి పద్ధతి రోజులో. ఫోన్ లో 5 hours మాట్లాడటం అనేది అది చాలా అడిక్ట్ అనమాట. ఇంకా మనకి చెప్పాలంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా త్రిగుణాల మీద ఎలా ఎఫెక్ట్ పడతాయి? ఒకటి తమో, రజో, సత్వ గుణాల మీద ఎలా ఎఫెక్ట్ పడతాయి? తమో గుణం అనేది ఎన్ని గంటలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చాలా గంటలు మధ్యలో లెగకుండా, మూవ్ చేయకుండా బాడీని ఒకే దగ్గర ఉంటే అది తమో గుణం అనేది డెవలప్ అవుతుంది. మ్యూకస్ ఫామ్ అవ్వచ్చు, టాక్సిన్స్ ఫామ్ అవ్వచ్చు, ఎందుకంటే సర్క్యులేషన్ జరగట్లేదు బాడీలో. అండ్ ఇంకోటి లింఫ్ అని ఉంటుందండి, ఆ లింఫాటిక్ ఫ్లో, అది బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ. ఆ లింఫ్ అనేది కూడా పైకి వెళ్ళాలి, అది కూడా వెళ్ళదు. ఎందుకంటే నేను అసలు మన ఫీట్ అనేవి నడుస్తున్నప్పుడు చక్కగా అన్ని మూవ్మెంట్ జరుగుతుంది లోపల, బట్ మనం కూర్చుంటే అది తమో గుణానికి. రజోగుణం ఎలా అంటే మనము చూసేదానికి మీరు చెప్పినట్టుగా అడిక్ట్ అయిపోయి, ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే
మనతో ఉన్న వ్యక్తులు అరే అంతసేపు చూస్తున్నావు ఇంకా ఆపేయి అనేసరికి మనకు కోపం రావడము. ఎందుకంటే అది ఆపేసరికి అడిక్షన్ జరిగింది కదా, ఈ తమో గుణం నుంచి ఆ ఇమోషన్స్ అనేవి బయటికి వచ్చేది, ఇంపేషన్స్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నాము. దాంట్లో నుంచి బయటికి రావడానికి ఆ ఫ్లక్చువేషన్ ఉంటుందండి. ఆ ఫ్లక్చువేషన్ ని రజోగుణం అంటాము. హైపర్ ఉంటుంది మళ్ళీ ఒక్కొక్కసారి, దానికి ఇందాక మాట్లాడుకున్నట్టుగా రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇట్ కెన్ బి ఆ ఫీల్డ్ వల్ల, ఆ ఎనర్జీ వల్ల ఆ నాడులలో నాట్స్ ఏర్పడిపోయి దానివల్ల ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ప్రాణ ఉండదు. సో అనాటమికల్ గా చూస్తుంటే ఏమవుతుంది, ఏ ఎక్సర్సైజ్ లేదు బాడీకి. ప్రాణమయంలో ఏమవుతుంది, ఎనర్జీ బ్లాకేజెస్. మనోమయంలో ఏమవుతుంది, థింకింగ్ ప్రాసెస్ అంతా కంజెస్టెడ్ అవుతుంది. విజ్ఞానమయంలో ఏమవుతుంది, ఆ బుద్ధి అనేది, డిస్క్రిమినేటివ్ పవర్ అనేది, ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియకుండా ఉంది. అలాగా ఇట్ ఇంపాక్ట్ మన తమో గుణాన్ని, రజోగుణాన్ని, ప్రవృత్తిని పెంచుతుంది అనమాట ఆ హ్యాబిట్స్ వల్ల. దానికి ఆపోజిట్ గా మనం చేస్తే బ్రీదింగ్ చేసుకోవడము, టైంకి నిద్రపోవడము, 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడము, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు సాత్వికం డెవలప్ అవుతుంది, సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. అయితే ఇప్పుడు ఒకే చోట కూర్చోవడం మీరు తమో గుణం అన్నారు, అవును కదా? ఒక ఆస్పెక్ట్ అది, అంటే తమో గుణం. అయితే ఇప్పుడు ధ్యాన సాధన కానీ ఒక స్పిరిచువల్ సాధన కానీ ఓ చోట కూర్చుంటాం, కూర్చున్నప్పుడు అది సత్వగుణము అంటారు. ఓకే, సో కూర్చోవటం, కదలకుండా కూర్చోవటం వల్ల మీకు ఉంటే అనాటమీ మూవ్ కాదు, మూవ్ కాకపోవటం వల్ల సమ్ ఆర్గాన్స్ రిలీజ్ కాకపోవటం వల్ల తమో గుణం అన్నారు. కానీ ధ్యాన సాధనలో కానీ స్పిరిచువల్ సాధనలో కానీ ఒక చోట కదలకుండా కూర్చుంటాం, అది ఎలా సత్వగుణం అవుతుంది? ఎందుకంటే ఏం చేస్తున్నాం కూర్చుని, ఏ ఎనర్జీ ఫీల్డ్ లో ఉన్నాము అనేది ముఖ్యం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటుంటే ఆల్రెడీ మాట్లాడాము, అది ఏమి ఎనర్జీ ఫీల్డ్, అదేం చేస్తుంది, నాడుల్లో నాట్స్, ముడులు, అక్యుములేషన్, టాక్సిన్స్ ఏర్పరుస్తుంది. బట్ ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుందండి, ఇప్పుడు క్రాస్ లెగ్ వేసుకుని కూర్చున్నాము, సో చక్కగా సర్క్యులేషన్ ఆ పై బ్రెయిన్ కి వెళ్తుంది, నిటార్గా స్పైనల్ కార్డ్ ని పెట్టాము, సో యు ఆర్ ఓపెన్ టు ద డివైన్ ఎనర్జీ. సో మీకు నర్వస్ సిస్టమ్, ఫిజియలాజికల్ గా చెప్పాలంటే మన నర్వస్ సిస్టమ్ లో చక్కగా బ్యాలెన్స్ ఉంది, అలర్ట్నెస్ ఉంది. నేను ఇలాగా కూర్చున్నానంటే ఒక అలర్ట్నెస్ ఉంది, దాంతో పాటు కామ్ గా కూడా, అలర్ట్నెస్ అంటే హైపర్ కాదు, కామ్నెస్ కూడా ఉంది. దాంట్లో శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము మెడిటేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుందండి, ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ లో కూడా చాలా థాట్స్ వస్తాయి మైండ్ లో, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ లో. కానీ మనం వాటిని అబ్జర్వ్ చేస్తూ కాసేపు రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఆ స్థితి నుంచి నెక్స్ట్ స్టేజ్ అండి నిర్మల స్థితి అంటాము. ఎందుకంటే కాసేపు ఆగాక, ధ్యానంలో కూర్చున్నాక యు ఆర్ ఓపెన్ టు ద కాస్మిక్ ఎనర్జీ. సో ఎప్పుడైతే నేను ఆ బ్రీదింగ్ చేస్తూ అలాగా సైలెంట్ గా, ఇక్కడ నేను కళ్ళు మూసుకుని చక్కగా ఇంటర్నల్ అవేర్నెస్ ఉంది, గో విదిన్ వెళ్ళి లోపల శ్వాస మీద ధ్యాస పెట్టాను, అప్పుడు ఇక్కడ నుంచి ఆ డివైన్ కాస్మిక్ ఎనర్జీకి నా బాడీ కనెక్ట్ అవుతుంది. ఒక మంచి డివైన్ షవర్ లాగా, ఒక హెవెన్ నుంచే మంచి షవర్, డివైన్ షవర్ లాగా అది మన సహస్రారం నుంచి అలాగా ఫ్లో అవుతుంది. ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీకి చాలా తేడా ఉంది కదండి. అదేం చేస్తుంది, అప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన మీద ఫ్లో అయినప్పుడు మెడిటేషన్ లో ఈ ఎథిరిక్ బాడీ ఉంది కదండి, ఇప్పుడు ఆ నాడీ సిస్టమ్ అంతా, నాడులు అవన్నీ చక్కగా క్లియర్ అయిపోయి, ఏది టాక్సిన్స్ అన్ని, ఆ బంధాలు ఏవి ఉండవు, ఇంకా చక్కగా ఫ్రీ ఫ్లో ఆఫ్ ప్రాణ. అప్పుడు దట్ లీడ్స్ టు ఆ నిర్మల స్థితిలో మనకు ఎనర్జీ రీసోర్స్ఫుల్నెస్ ఉంటుందండి. అంటే మనకు చాలా డిపాజిట్ చేసుకున్నట్టుగా చాలా ఎనర్జీ మనలో ఉంటుంది. అది మనకి వ్యాధులను క్యూర్ చేయడానికి కానీ, ఇమోషనల్ గా బ్యాలెన్స్ తెప్పించడానికి కానీ, ఏ పర్పస్ అయినా ఒక మంచి జరగడానికి మనకు అది ఉపయోగపడుతుంది. అందుకని మెడిటేషన్ చాలా ముఖ్యం.
అయితే మీరు మెడిటేషన్ ముఖ్యం అంటున్నారు. ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, చాలామంది జనరల్‌గా ఫ్యామిలీస్‌లో ఓ చోట కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారనుకోండి, ఏమీ పని పనుల లేకుండా ఓ చోట కూర్చొని ఉంటారు. ఆ! బద్ధకంగా కూర్చున్నారు. ఆ! అనే కోణాలు కొంతమందిలో ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. ఏం పని చేయకుండా గమ్ముగా కూర్చోవడమే ధ్యానం. ఏమీ చేయకుండా ఆహ్, వీళ్ళు పని పాట లేకుండా ఉన్నారు. ఇట్లాంటి నేచర్స్ అనేవి చాలా మంది దగ్గర కామెంట్స్ అనేది మనం వింటూ ఉంటాం. దాని క్లియరెన్స్ కోసం ఈ ప్రశ్న అడిగాను. అయితే మనకి మెటాఫిజిక్స్ అంటే ఏమిటి? మెటాఫిజిక్స్ యొక్క డెఫినిషన్ ఏంటి? దాంట్లోకి ఎలా వెళ్ళాలి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవగాహన చేసుకోవాలి? సో ఫర్ జనరల్ పర్పస్ ఆఫ్ హెల్త్ కానీ, హ్యాపీనెస్ కానీ, ఏ గోల్ అయినా సరే, ఓన్లీ ఫిజికల్ కోణంలో భౌతికంగా మాత్రమే చూస్తుంటే అది టెంపరరీ రిజల్ట్ మాత్రమే ఇస్తుంది. కానీ దాన్ని మించి వెళ్ళాలంటే బియాండ్ ద ఫిజికాలిటీ, అంటే ఎనర్జీ ఫామ్, అక్కడి దాకా వెళ్ళాలి మనం. ఇప్పుడు మనము మన హెల్త్ డెఫినేషన్ తీసుకోండి. దాన్ని ఏమంటారు? వ్యాధి లేకపోవడం మాత్రమే హెల్త్ కాదు. ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా, ఇమోషనల్ గా అన్ని కోణాల్లో బ్యాలెన్స్ ఉంటేనే అది ఆరోగ్యము అంటారు. అదే మన స్క్రిప్చర్ కి వెళ్తే, ఇప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తులో ఏం చెప్తారండి? అన్నమయ కోశ నుంచి ఆనందమయం వరకు. సో ఆనందమయం అనేది ఆ బ్లిస్, ఆ బుద్ధి, ఆ హయ్యర్ మైండ్, అది అంతా బియాండ్ ద ఫిజికాలిటీ. అన్నమయ అనేది బాడీ ఫిజికాలిటీ, బట్ మెటాఫిజికల్ ఈజ్ మనం బాడీని, భౌతికాన్ని మించి వెళ్ళేదే మెటాఫిజికల్. సో దాని నుంచి మైండ్ నుంచి స్పిరిట్. అందుకే బాడీ, మైండ్, స్పిరిట్ బ్యాలెన్స్ అంటాము. సో అది ఆ ప్రిన్సిపల్స్ అన్ని, హూ యామ్ ఐ అనేది, ఆ క్వశ్చన్స్ అన్ని వచ్చేది అదే స్టేజ్ లో అండి. ఆ ఇన్విజిబుల్ మెటాఫిజికల్ ఆస్పెక్ట్ లోనే రియలైజేషన్ వస్తుంది. ఓకే. ఆ ఇన్విజిబుల్ మెటాఫిజిక్స్ అన్నారు కదా! ఇన్విజిబుల్ మెటాఫిజిక్స్‌ని విజువలైజ్డ్‌గా అర్థం చేసుకోవడం ఎలా? ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి, గురువులు ఒక వాక్యం చెప్తారు, స్క్రిప్చర్స్ సూత్రాల ద్వారా వివరిస్తారు. మోర్ ఈ సాధనలో మనం వింటూ రెగ్యులర్ గా రిఫ్లెక్షన్, స్వాధ్యాయ, సో అవన్నీ వింటూ ఏమి వింటున్నాము, ఏమి చూస్తున్నాము, ఏమి పాటిస్తున్నాము, అవి రెగ్యులర్ గా ఒక సత్సంగంలో మనము పార్టిసిపేట్ అవుతే అండి, దాని నుంచి చిన్న చిన్నగా మనకు ఆ డీపర్ స్టేట్ యొక్క అనుభూతి మనకు తెలుస్తుందండి. అప్పుడు మనకు మనమే ఆ ఇగ్నోరెన్స్ అనేది పోతుంది. అప్పుడు సైకలాజికల్ ఇవల్యూషన్ జరుగుతుంది. దాన్ని ఎక్స్పాన్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ గా చెప్పాలంటే, ఒక వ్యక్తికి వాళ్ళు చెప్తుంటారు, నాకు చాలా కోపం ఉండేది మేడం, నేను ఈ బ్రీదింగ్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు చిన్న విషయం జరిగితే కూడా ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటున్నాను, అంతగా రియాక్ట్ అవ్వట్లేదు. చూడండి, అది ఇట్ సౌండ్ సింపుల్, కానీ అది చాలా సాధన. అతను ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి రాగలిగాడు. అప్పుడు ఆటోమేటిక్ గా ఫీల్ అవ్వడం అండి. ఇన్విజిబుల్ ఈజ్ కనబడదు, కానీ ఫీల్ అవుతాం. అందుకే సైన్స్ కూడా ఏం చెప్తుందండి, ఇంతకు ముందు లేదు, ఒక 10 సంవత్సరాల ముందు సైన్స్ కూడా మైండ్ అంటేనే అంతగా మాట్లాడాల, బ్రెయిన్, కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ అని మాట్లాడేవారు. బట్ ఇప్పుడు ఈవెన్ న్యూరో ఎండోక్రైనాలజిస్టులు, సైంటిస్టులు అందరినీ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మైండ్ అనేది నువ్వు యద్భావం తద్భవతి, ఎలా థింక్ చేస్తావో అదే మేనిఫెస్ట్ అవుతుంది అనేది సైంటిఫికల్ గా చెప్తున్నారు, మన గురువులు మనకి చెప్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వేదిక్ విజ్డమ్, ఉపనిషత్స్ అంతా అదే చెప్పింది. సో ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఆటోమేటిక్ గా సాధనతో వస్తుందండి. ఆ ఇన్విజిబుల్ ఎనర్జీని వీ కెన్ ఫీల్, వీ కెన్ ట్రస్ట్. దానికి ఆ వాల్యూస్ అన్ని మనము దినచర్యలో ఉండాలి. రోజువారీ జీవితంలో ఆ వాల్యూస్ ని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఆ ఇన్విజిబుల్ ఎనర్జీని వీ కెన్ ఫీల్ ఇట్. అయితే ఈ వాల్యూస్‌ని
నిత్య జీవితంలో పెట్టాలి అన్నారు. ఇది Hmm. మెటాఫిజిక్స్ వాల్యూస్ని నిత్య జీవితంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఈ వాల్యూస్ని చొప్పించవచ్చు. గుడ్ అండి. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఒక ఉదాహరణ. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొన్ని విషయాలు మాట్లాడుకుంటే పొద్దున్నే లెగుస్తాము. ఇప్పుడు అలారం పెడతారు, అది మోగంగానే టక్ మన ఆఫ్ చేసి చికాకు పడడము, లేదంటే పీపుల్ రష్ అవుతూ ఉంటారు. బట్ మనము కొంచెం రిచువలిస్టిక్ గా కాస్త ఇంకొక 15 నిమిషాలు ముందు లెగిసి లేవంగానే ఫస్ట్ ఆ కళ్ళు మూసుకుని, మన గురువులు స్క్రిప్చర్స్ అన్ని ఎప్పుడు చెప్తానే ఉన్నారు, ఒక్క నిమిషము ధ్యానం లాగా అన్నమాట, మినీ మెడిటేషన్, జస్ట్ ఆ గ్రాటిట్యూడ్. ఎందుకంటే అండి, నిద్ర అనేది ఆల్మోస్ట్ లైక్ ఎ డెత్. మనకు తెలియదు ఏం జరుగుతుందో ఇంకా నిద్రపోయాక. మళ్ళీ మార్నింగ్ లేవడం అనేది మళ్ళీ మనము పుట్టినట్టుగా లెక్క. సో పొద్దున్నే ఉదయాన్నే లేవంగానే మనం ఫస్ట్ హయ్యర్ సెల్ఫ్ అండి, దేవుడు అంటారో గురువు అంటారో ఏమంటారో వాళ్ళ వాళ్ళ ఇష్టము, వాళ్ళ వాళ్ళ నమ్మకాలు, కానీ లేవంగానే అసలు ఈ జీవితం మళ్ళీ నాకు ఈ రోజు ఉన్నందుకు థ్యాంక్స్ అని చెప్పే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. దాన్ని ఏమంటాము, గ్రాటిట్యూడ్ అంటాము మనం. సో దట్ ఆ కృతజ్ఞతా భావము లేవంగానే ఒక్క నిమిషము. ఎందుకంటే అండి, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ రోజు మీరు నేను ఇక్కడ ఉన్నాము, అదే అద్భుతము. ఈ రోజు మనం జీవించి ఉండడమే ఒక అద్భుతం. ఎందుకంటే చాలా మందికి ఆ భాగ్యం లేదు, దాన్ని మనం లైట్ గా తీసేసుకుంటాము, కానీ అది చాలా పెద్ద విషయం, అద్భుతం జరుగుతుంది. దాన్నే అందుకే అద్భుత అనే వర్డ్ ఎంత బాగుంది చూడండి, అది వండర్మెంట్ అంటారు. ఆ అద్భుతాన్ని ఫీల్ అయ్యి కొంచెం థ్యాంక్స్ చెప్పి దేవుడికి, దైవానికి, వాట్ ఎవర్ యూ లైక్ టు, ఆ కృతజ్ఞతా భావంతో ఫస్ట్ జీవించి ఉన్నందుకు ఒక క్షణం గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి, ఇంకొకటి ఉందండి, సెట్ అనే ఇంటెన్షన్, ఒక మంచి భావాన్ని ఈ రోజు ఎలా జరగాలి అని అనుకోండి మనసులో. సో లైక్ ఏదైనా ఐ వెల్కమ్ పీస్ అండ్ కామ్నెస్ ఇన్ టు మై లైఫ్. ఎవరో బాధపడుతుంటారు, చాలా టెన్షన్ గా ఉంది, కానీ వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలి, పీస్ మీద ఫోకస్ చేయాలి. సో ఏది కావాలో ఆ భావాన్ని హైలైట్ చేయాలి మన ప్రేయర్ లో. ఐ వెల్కమ్ దట్ పీస్ ఇన్ టు మై డే. అలా మన డే స్టార్ట్ చేస్తే, యద్భావం తద్భవతి అన్నాం కదండి, అలాగే ఆ డే మేనిఫెస్ట్ అవ్వచ్చు. అదే నేను చికాగ్గా లేస్తే ఆ డే మొత్తము అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొన్ని కొన్ని చిన్న విషయాలు లైఫ్ స్టైల్లో. అండ్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డేకి వస్తే కూడా మనం పడుకునే ముందు కాస్త ఏదో టీవీ చూస్తూ అన్ని గోల చుట్టూ పెట్టకుండా కాస్త మనము మెడిటేషన్ లాగా కళ్ళు మూసుకుని ఒక విజువలైజేషన్ లాగా చక్కగా రోజంతా జరిగినందుకు మళ్ళీ థ్యాంక్స్ అని గ్రాటిట్యూడ్, ఆ సెల్ఫ్ కంపాషనేట్ గా ఒక పాజిటివ్ థింకింగ్ తో పడుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ నైట్ అంతా ఆ బ్రెయిన్ కూడా అదే ఎనర్జీతో ఉంటుందండి. ఇంకొకటి సైంటిఫిక్ గా చెప్పాలంటే, పడుకోబోయే ముందండి మనకు బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి, ఆల్ఫా, బీటా, థేటా, డెల్టా అని అలాగుంటాయి. ఆల్ఫా అనేది యాక్టివ్ స్టేట్, మనము ఇది నిద్ర, ఇది యాక్టివ్ స్టేట్. ఆ కొద్దిగా నిద్రపోయే ముందు పూర్తిగా జాగృతంలో ఉండము, పూర్తిగా సుషిప్తిలో ఉండము. మనం ఆ మధ్యలో హిప్నాటిక్ స్టేట్ లాగా ఉంటాం, కాస్త నిద్ర వస్తూ రానట్టు. ఆ స్టేట్ లో మనము మంచి అనుకుంటే, ఏది కావాలో అది అనుకుంటే, దట్ కెన్ మేనిఫెస్ట్ అండి. అది భావన, భావశుద్ధి, ప్యూర్ గా మనం ఆ ఇదితో సంకల్పంతో మనం ప్రే చేసుకుంటే. ఎందుకంటే ఆ థేటా స్టేట్ లో ఉన్న వేవ్స్ అండి చాలా కామ్, ఫిజియాలజీ కామ్ గా ఉంది, మనస్సు నిర్మలంగా ఉంది. అప్పుడు ఒక విత్తనం వేస్తే, ఇప్పుడు చూడండి గార్డెన్ చేస్తే మనము ఏ చెట్లు అంటే ఆ చెట్లు ఎప్పుడంటే అప్పుడు పెట్టలేము, మనం ఒక విత్తనాన్ని పలానా టైంకి పలానా విధంగా నాటాలి. సో ఈ మనసులో భావాలను కూడా నిద్రపోయే ముందు చేస్తే మనకు అది మోర్ లైక్లీ టు మేనిఫెస్ట్, అది జరిగే అవకాశం ఉంది. అలాగే మార్నింగ్ కూడా అదే పరిస్థితి, మన నిద్రలోంచి లేచి లెగంగానే యాక్టివ్ అవ్వము, ఫుల్ గా అవ్వలేము. సో బిఫోర్ ఆ యాక్టివ్ స్టేట్ వచ్చేలోగా ఆ మార్నింగ్ కాస్త ఒక 5 minutes 2 to 3 breaths చేసి కాస్త గుడ్ ఇంటెన్షన్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా
ఆ వేవ్స్ ఉంటాయి కదండి ఆ థీటా లెవెల్లో, అప్పుడు అలా అనుకున్నప్పుడు దానికి మోర్ అదే జరుగుతుందండి. అందుకని ఈ 2 సమయాలు మన యోగంలో కూడా చెప్తారు. అది ఇడా పింగళ డామినెన్స్ కాదు, సుషుమ్న నాడి ఆ ట్రాన్సిషన్ టైంలో ఉంటుంది. సాత్విక్ టైము, బ్రహ్మ ముహూర్తము అన్నీ ఒకటేనండి. డిఫరెంట్ లాంగ్వేజ్. ఎంత చక్కగా అలా చెప్పారో సైంటిఫిక్ గా వేవ్స్ అని చెప్తుంటారు. సో ఈ 2 సమయాలలో ఆ చిన్న మెడిటేషన్ మనం చేసుకోగలిగితే కూడా రోజువారీగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడైతే మనకి ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క వేవ్స్ కానీ, ఇది మైండ్ కానియండి, మార్నింగ్ లేవటం కానీ, ఈ క్రియల్లో మనం చేస్తాం. ఈ యొక్క మెటాఫిజిక్స్ అనేది ఏదైతే ఉందో, అది మనకి అర్థం అవ్వాలి అంటే, మనకి అంత ఈజీ థింగ్ ఏం కాదు. ఎందుకంటే ఫిజిక్స్ గురించి ఎక్కువ డీల్ చేసిన వాళ్ళు మాస్టర్ సివివి గారు, బ్లావెట్స్కీ గారు, థియోసాఫికల్ సబ్జెక్ట్స్ అంతా ఎక్కువ మెటాఫిజిక్స్ ని డీల్ చేసింది. దీనిపైన మీకున్న అవగాహన ఏంటి? అదే అండి, మనస్సుని బేబీ స్టెప్స్ తీసుకోవాలి దేనికైనా. అదే అలాంటి గురువుల దగ్గర నుంచి వినడము, నేర్చుకోవడము. ఎందుకంటే ఆ వింటున్నది ఆ మనసులో ఉంటుంది. దానికి తగ్గట్టుగా మన బ్రెయిన్ థింక్ చేస్తుంది. మన థాట్స్ లో షిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ అన్నారు. మామూలుగా అయితే 2 నెలలు ఇంట్లో కూర్చోండి అంటే కొంచెం అలాగ జరిగే పరిస్థితే కాదు, ఇంపాసిబుల్ అంటాము. కానీ తప్పనప్పుడు చేయగలిగాము. ఏ భావనతోనైనా సరే చేయగలిగాం. అనుకుంటే, సంకల్ప శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. అందుకు ఆ మనసుని నిర్మలంగా ఉంచేదే మెటాఫిజిక్స్. బియాండ్ ద ఫిజికాలిటీ. బాడీ తోని కాకుండా కాస్త మనస్సుని ఎలా అడ్జస్ట్మెంట్స్ తీసుకురావాలి అంటూ పోతుంటే దాన్ని మించి గుణాతీత స్టేజ్కి వెళ్తాం. అప్పుడు ఇంకా ఆ ఆత్మ అవన్నీ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనస్సుని నెమ్మదిగా ఉంచుకోవడం అనేది గుడ్ పాయింట్ టు స్టార్ట్ అండి. అయితే ఈ మనస్సుని నిర్మలంగా ఉంచుకుంటున్నాం. ఈ నిర్మలంగా ఉంచుకుంటున్నప్పుడు ఈ మైండ్ చాలా ఎప్పుడైనా సరే మనిషి ఆకలిగా ఉన్నప్పుడు మనము ఏమీ చెప్పలేరు. అంటే ఆకలి ఫీలింగే ఉంటుంది. అలాగే కొద్దిగా ఫుల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా స్టమక్ అంతా ఫుల్ అయినప్పుడు హ్యాపీగా ఇంకో దాని గురించి ఆలోచిస్తారు. అయితే ఈ మైండ్కి ఫుల్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది? మైండ్ఫుల్నెస్ అంటారు కదా, మైండ్ఫుల్ మెడిటేషన్ అంటారు కదా, ఆ ఫుల్లీనెస్ ఎప్పుడు వస్తుంది? మైండ్ఫుల్నెస్ కి మైండ్ఫుల్ కి ఎంతో తేడా. మైండ్ఫుల్ గా ఉందనుకోండి, చాలా క్లట్టర్, చాలా విషయాలు ఉంది మైండ్ లో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా సరే ఇంకేమో ఏమో ఏమో ఆలోచనలు, అది మైండ్ఫుల్ అన్నమాట. కానీ మైండ్ఫుల్నెస్ వచ్చేసి ఆ ప్రెసెంట్ మూమెంట్ లో, ఈ మూమెంట్ లో ఈ పని చేస్తున్నప్పుడు ఆ ధ్యాస అక్కడ ఉండడం, ఆనాపానసతి అని అంటారు. అలాంటి స్థితి, ఒక బ్రీదింగ్ అనుకోండి. ఇప్పుడు దాని మీదే ఫోకస్, ఇంకెక్కడా చంచలత్వం ఉండకూడదు. అయితే అండి, చాలా మంది మైండ్ఫుల్నెస్ అంటే ఏమనుకుంటారంటే ఆ కళ్ళు మూసుకొని కూర్చోవడము ఫోకస్ అనుకుంటారు. కానీ స్పెసిఫిక్ గా చెప్పాలంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ నాట్ ఓన్లీ గుడ్ ఫోకస్ అండి. ఆ అవేర్నెస్ తో ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం అనేది మైండ్ఫుల్నెస్ డెఫినేషన్. కానీ దానికి కావలసిన కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. అసలు మనం వినక ముందే కొంతమందికి జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని నిమిషాల క్రితము, ఈ మెడిటేషన్ ఊరికే కూర్చుంటారు, టైం వేస్ట్, అది జడ్జిమెంట్. దాన్ని అనుభవించకుండానే, దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే కంక్లూజన్ కి రావడం అన్నమాట. సో మైండ్ఫుల్నెస్ అంటే మనకు ఓపెన్ మైండెడ్నెస్. మనకు సిద్ధ గురువులు కూడా చెప్తుంటారండి, ఏదైనా జ్ఞానం పొందాలంటే గో లైక్ ఏ ఎంప్టీ కప్, ఖాళీ కప్ లాగా విను. అప్పుడు గురువు ఏమి ఇస్తున్నారో ఆ కప్పులో రీటైన్ అవుతుంది. అదే నేనే ఫుల్ కప్ లాగా పోయాను అనుకోండి, ఆ కప్పులో మొత్తం నిండుగా పోయాను అనుకోండి, ఈగో అహంకారంతో పోయాను అనుకోండి, గురువు ఎంత చెప్పినా అది ఆ కప్పులో ఇమ్మడదు. అదే చెప్తారనమాట. సో ఓపెన్ మైండెడ్నెస్, బీ లైక్ ఎంప్టీ కప్.
సో ఓపెన్ మైండెడ్నెస్ తో ఉండడము, కంపాషన్, కరుణ అంటారు కదండి, కరుణ, కంపాషన్ ఉండాలి, ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి, వితౌట్ ఎనీ జడ్జ్మెంట్. ముందుగానే దాని గురించి నెగిటివ్ అనడం కానీ అవి ఏవి ఉండకూడదు. ఏమి వస్తుందో చూస్తాను. ఒక మూవీకి వెళ్తాము, అది నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తాం కానీ ముందే దాని గురించి గుడ్ బ్యాడ్ అని మాట్లాడకూడదు. అలాగా. సో దట్ ఈ 3 ఇంపార్టెంట్ అండి. అవేర్నెస్ ఆన్ ద ప్రెసెంట్ మూమెంట్, ఆ క్షణంలో అక్కడే ఫోకస్ ఒకటి, కానీ దానికి కావలసినవి మాత్రం ఇవన్నీ: కంపాషన్, కరుణ, ఓపెన్ మైండెడ్నెస్, పాజిటివిటీ, అండ్ దెన్ ఆ క్యూరియాసిటీ కూడా ఉండాలి. అప్పుడే అది ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ అండి. సో దట్ అప్పుడు ఆ క్లటర్ అంతా కరిగిపోయి ఒక నిర్మల స్థితికి వస్తాం. దానికి సాధనమే మన బ్రీదింగ్ అండి. అయితే మీకు ఎక్కడ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో కనెక్షన్ లేదు, కానీ మీరు చెప్పే చాలా ఫిలాసఫీ, చాలా థియరీ అనేది ఈ సొసైటీలో ఏదైతే జరుగుతుందో దానికి మ్యాచింగ్ ఉంది. ఇప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస అన్నారు, ఆనాపానసతి అన్నారు, ఇవన్నీ కూడా పిరమిడ్ సొసైటీలో టీచింగ్ అనేది ఎక్కువ అదే జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఈ యొక్క ప్రచారం ఆ కంట్రీస్లో చేస్తున్నప్పుడు, న్యూజిలాండ్ కంట్రీస్లో, అక్కడ ఉండేటటువంటి ఈ మెడిటేషన్ వీటి పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి ఇండియన్స్ మీద ఒపీనియన్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అసలు వాళ్ళు ఫస్ట్ మాట వచ్చేసి, చాలా మంది ఎవరైతే ఓపెన్ మైండెడ్నెస్ తో విని దానికి ఒక అనుభూతి పొందిన వాళ్ళు వెంటనే అసలు ఇవన్నీ మా కల్చర్ లో, చాలా మంది వరకు ఇవన్నీ మా కల్చర్ లో మేము ఇలాంటి వినలేదు, మాకెవరు చెప్పలేదు, అసలు ఆ మైండ్ థింకింగ్ అనేది ఇంత బాగా, ఆ కంపాషన్, ఆ అన్కండిషనల్ లవ్, ఆ వాల్యూస్ అన్ని ఇంత వివరంగా చెప్పారు, దానికి ఇంత ఎఫెక్ట్ మన బాడీ మీద ఉంది, ఐఎమ్ ఫీలింగ్ గుడ్ నౌ అని వాళ్ళు చాలా ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఎందుకంటే అదే నేను చెప్పాను కదండి, ఫస్ట్ నాకు ఇన్స్పిరేషనే అది గమనించి ఎక్కడైతే ఆ గ్యాప్ ఉందో అవే మేము ఇక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అద్వైత ఫిలాసఫీ, మెడిటేషన్, ఇవన్నీ ఫండమెంటల్ యోగంలోనే, ఆ ట్రెడిషనల్ యోగాలోనే ఇవన్నీ పార్ట్స్ అండి. మన పిరమిడ్ సిస్టమ్ చూసినా, మన వేరే గురువులు చెప్పినా సరే, వేదం విన్నా, ఉపనిషత్స్ ఎవరైనా చెప్తుంటే వింటున్నా, మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్ని అవే వస్తుంటాయి. ఎందుకంటే అవి ట్రూత్ అంతే, ఇంకా అవి అబ్సల్యూట్ ట్రూత్ ఫర్ ఎవర్. మనం వాటి దగ్గరికి వెళ్ళాలి. అవన్నీ ఇక్కడ షేర్ చేసుకుంటున్నప్పుడు అండి వాళ్ళ చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకుంటుంటారు, ఇప్పుడు అది స్పిరిచువల్ అంటే ఇండియా అనేది ఒక ఒపీనియన్ అండి. అది మనం ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఒక గొప్ప ఇది. అది స్పిరిచువల్ ల్యాండ్ అనేది వాళ్ళు చాలా ఇంట్రెస్ట్, ఎవరైతే ఓపెన్ మైండెడ్ ఉన్నారో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అండ్ వాళ్ళు దే ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఇండియాలో ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ గా దేవుడు అని ఫ్రీగా అనగలము. ఇక్కడ దేవుడికి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మనం వాళ్ళ లాంగ్వేజ్ లో చాలా చిన్న స్టెప్స్ తో చెప్పాలి. ఆ బ్రీదింగ్ తో అలా తీసుకెళ్లి వాళ్ళే ఫీల్ అయ్యాక దే కమ్ క్లోజ్ టు దట్ డివినిటీ. చాలా బాగా అప్రిషియేట్ చేస్తారండి ఈ ప్రాక్టీసెస్ అన్ని. అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు దేవుడు అనే డెఫినేషన్ నుంచి నేర్చుకుంటున్నారు. మనం పుట్టుకతో ఇండియాలో డివైన్ నేచర్, డివైన్ సబ్జెక్ట్, హైయెస్ట్ ఫిలాసఫీ అనండి, సాంప్రదాయాల పేరుతో మనకి ఎంతో కొంత నేర్పించారు. కానీ లాస్ట్ 20 years నుంచి ఎస్పెషల్లీ ఇదంతా చాదస్తం అనే ధోరణిలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? మీరు ఇందాక వాల్యూ ఎడ్యుకేషన్ అన్నారు. ఆ విలువలు లేని విద్య ఇప్పుడు సమాజంలో జరుగుతుంది. విద్యకి విలువ ఉండకపోతే, విలువలని నేర్పకపోతే అది నాశనం అయిపోతుంది. అలాగే ఒక దేశాన్ని కానివ్వండి, ఒక ప్రాంతాన్ని కానివ్వండి, వాళ్ళ విలువలతో ప్రేమించకుండా మేము చదివినాం, చదువు ఇంత ఇన్వెస్ట్ చేసాం,
ఇంత సంపాదించాలి అంటే విద్య వ్యాపారమైంది. పిల్లోడిని కూడా తల్లిదండ్రులు వ్యాపార కోణంలో వీడి మీద 10 లక్షలు 20 లక్షలు మెడిసిన్ అయితే ఒక రూ. 1,00,00,000 2,00,00,000 ఖర్చు పెడుతున్నాం. వాడు ఇంత సర్జరీలు చేసి ఇంత సంపాదించాలి. ఈ కోణం అయింది. విలువలు లేని విద్య, విలువలు లేని సమాజం ఇప్పుడు భారతదేశంలో డెవలప్ అవుతుంది. కానీ మన విలువ ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. దీనిపైన మీ కామెంట్ ఏంటి? కరెక్ట్ అండి. అది ఇంపార్టెంట్. అసలు వాల్యూస్ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో అది రిమైండ్ చేస్తూ ఉండాలి మనం. ఎక్కడ వీలవుతే అక్కడండి. ఎడ్యుకేషన్ అనేది కీ. ఇప్పుడు చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అని వస్తున్నాయి. ఎందుకంటే అందులో కూడా మనం ఈ విలువలన్నీ, ఈ కంపాషన్ అయితేనేమి, అన్కండిషనల్ లవ్ అయితేనేమి, ఎంపతి అయితేనేమి, వాటిని నా ఐడియా ఏంటంటే అండి స్కూల్స్ లో చెప్పామనుకోండి, మనము వాటిని విలువలు చెప్పేప్పుడు అవి ఎలా ఆ పిల్లలకి ఉపయోగపడతాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేబీ కాగ్నిటివ్ క్యాపబిలిటీస్. ఇప్పుడు పిల్లలు ఫోన్స్ అది ఇది ఎక్కువైపోయి కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, చదవట్లేదు అని పేరెంట్స్ బాధపడుతుంటారు. దానికి మనం ఊరికే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారని అంటాం కానీ ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పము. సో దట్ మనం వాళ్ళకి నేర్పించాలి. ఎక్కడ వీలవుతే అక్కడండి ఎడ్యుకేట్ చేయాలి. పేరెంట్స్ నైనా పిల్లలనైనా సత్సంగం ద్వారా, ఇప్పుడు మీలాంటి బ్యూటిఫుల్ ఛానల్స్ ద్వారా చక్కగా అవన్నీ కూడా ఎడ్యుకేషనే. దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అంటే ఇలాగ చేయాలి, ఒక 5 minutes సైలెన్స్ గా కూర్చోవాలి, అప్పుడు మైండ్ కి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అది వాళ్ళ చదువుకి ఎలా ఉపయోగపడుతుంది, అలాగా స్టెప్ వైజ్ ఏ గ్రూప్ కైతే మనం మాట్లాడుతున్నామో ఆ వాల్యూస్ ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని వాళ్ళ విజన్ కి లింక్ చేయాలండి. అదర్వైజ్ దే డోంట్ కాంప్రహెండ్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ ఏవో చెప్తున్నారు, అవన్నీ ఏదో పెద్దవాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి ఇట్లాంటి అపోహలు ఉంటాయన్నమాట. కానీ అసలు పిల్లవాడికి వాడి బ్రెయిన్ డెవలప్మెంట్ అసలు మన కడుపులో ఉన్నప్పుడే బిడ్డ నేర్చుకునే శక్తితో ఉంది. తల్లి చేసే ప్రాక్టీసెస్ వల్ల బిడ్డకు ఉపయోగం అనేది కూడా చాలా మనకు తెలిసిందే. మహాభారతం నుంచి మొదలుకుంటే ఇప్పుడు రీసెర్చ్ వరకు ప్రీనేటల్ పోస్ట్ నేటల్ ఎడ్యుకేషన్ లో మనం చెప్తుంటాము. అలాంటిది మనము వాళ్ళకి తెలియజేయాలి. పేరెంట్స్ కైనా సరే, పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఇంట్లో, వాళ్ళు ఏమి చేస్తున్నారో, పిల్లలు ఏది చూస్తారో వాళ్ళు అది చేస్తుంటారు. కాబట్టి ఈ వాల్యూస్ మనము పాటించి కొన్ని పెట్టుకోవాలండి. ఒక పావు గంట మెడిటేషన్, లేకపోతే ఒక 5 minutes బ్రీదింగ్, లేకపోతే చాంటింగ్, ఏదైనా కానీ బేబీ స్టెప్స్ స్టార్ట్ సమ్వేర్. అప్పుడు పిల్లలకు అలవాటు అవుతుంది. అలాగే నాట్ ఓన్లీ లిమిటెడ్ టు పిల్లలండి, అది ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఒకరికి ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి కూడా ఇవి చేసుకుంటే ఏ విధంగా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ పారాసింపథెటిక్ షిఫ్ట్ జరిగి ఆ బ్రీదింగ్ అనేది అండర్ కంట్రోల్ వస్తుంది, అప్పుడు ఆక్సిజన్ సప్లై ఎక్కువ అవుతుంది, కాబట్టి నీకు నయం అవుతుంది. అలా లింక్ చేస్తే, వాళ్ళకి కావాల్సిన దానికి లింక్ చేస్తే వాల్యూస్ ని వాళ్ళు ఏమంటారు, దానికి విలువ ఇచ్చి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసేలాగా ఇదవుతుంది. అయితే ఇప్పుడు మైండ్ఫుల్నెస్ మీరు వాల్యూస్ మీద నుంచి మనకి ఈ యొక్క మైండ్ఫుల్నెస్ అనేది ఈ వాల్యూస్ మీద ఎలా ఇంపాక్ట్ చూపుతుంది? ఆటోమేటిక్గా ఇది ఆ వాల్యూస్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుందా ఈ మైండ్ఫుల్నెస్ అనేది? లేకపోతే ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వాళ్ళని చూస్తే ఎంత, మన ఋషికేశ్, హరిద్వార్, కొన్ని ప్లేసెస్ చూస్తే అసలుకి ఎంత వేల మంది కనిపిస్తారంటే అక్కడ వాళ్ళేమో ఎత్తుక్కుంటూ పరిగెత్తున్నారు, ఇక్కడ వాళ్ళేమో వద్దని అక్కడికి వస్తున్నారు. సో దూరపు కొండలు నునుపు. మనకున్న విలువ మనము ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఒక డ్రెస్ అనుకోండి, షాప్ లో ఉన్నంత వరకు అది కావాలి కావాలి అనిపిస్తుంది. అది మనం వేసుకున్నప్పటికీ అంతే అద్భుతమైన ఫీలింగ్ ఉండదు. ఇంకా కొద్ది రోజులు వేసుకునేసరికి వేరే వాడు చెప్తుంటాడు ఇది బాగుందని, కానీ మనము దానికి టేక్ ఇట్ గ్రాంటెడ్ చేస్తుంటాము.
కానీ ఎవ్రీ సింగిల్ డే అదే మొదటిసారిగా చూసినట్టు ఫీలింగ్ ఉంటే అదే మైండ్ఫుల్నెస్ అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాము, సడన్ గా ఒక రెయిన్బో కనబడింది ఆకాశంలో. దాన్ని ఎంతమంది చూస్తారు? చిన్న పిల్లల్ని చూడండి, ఎంత చక్కగా రెయిన్బోని చూసి సంతోషంగా గెంతులేస్తాడు బాబు. రెయిన్బో రెయిన్బో అని వాడి కళ్ళల్లో కాంతి వస్తుంది, బాడీ అంతా హ్యాపీగా ఉంటుంది. అదే పెద్దవాళ్ళమి ఆ ముందు అంత చక్కటి రెయిన్బో కనబడుతుంటుంది, కానీ మనం దాని ఆ ఆ బ్యూటీని ఆస్వాదించలేము, దాన్ని చూసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు? మన మైండ్ ఎన్నో థింక్ చేస్తుంది. ఏదో అక్కడికి వెళ్ళాలి, ఇది కంప్లీట్ చేయాలి, అది చేసుకోవాలి. మైండ్ ఎక్కడో ఉంది, ప్రెసెంట్ మూమెంట్ లో లేదు. సో అందుకని ఆ బ్రీదింగ్ అవి చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కొంచెం ఆ రెయిన్బో లేకపోతే ఒక ఫ్లవర్, ఒక గార్డెన్ లో చూస్తారు, ఆ బ్యూటీ ఆఫ్ ద ఫ్లవర్ చూడగలిగినప్పుడు డీటెయిల్డ్ గా, ఇప్పుడు చక్రాలు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ఆ పిక్చర్స్ ఎంత బాగుంటాయి. దాన్ని చూస్తుంటే శ్రీచక్రం ఉంటుంది, దాన్ని చూడడమే మెడిటేషన్. ప్లస్ ఆ ఎనర్జీలో మనము ఆటోమేటికలీ వీఆర్ ఇన్ దట్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ. కానీ మన పరుగులాటలో, ఈ పరిగెత్తే వరల్డ్ లో అంతా బ్యూటీ మన చుట్టే ఉందండి. దెర్ ఇస్ ఎ సేయింగ్, డైమండ్స్ ఇన్ ద బ్యాక్ యార్డ్. నా బ్యాక్ యార్డ్ లోనే డైమండ్స్ ఉన్నాయట, కానీ నేను ఊరంతా ఎతికానట, ఇక్కడ చూసుకోలేదు. అలాగా మనకు ఆ సంపద ఉంది, ఏది వాల్యూస్, ఆ నాలెడ్జ్, ఆ విజ్డమ్ ఉంది, కానీ దాన్ని చూసుకోకుండా ఇంకెక్కడికో పరిగెత్తాలని. అందుకని ఈ ఎడ్యుకేషన్, ఈ డిస్కషన్, ఇప్పుడు మనము డిస్కస్ చేసేది కూడా బ్రింగింగ్ అవర్ అవేర్నెస్ బ్యాక్ టు ద మూమెంట్. ఎక్కడికో పరిగెత్తే కంటే ఆగి చూస్తే ఏది వెతుకుతున్నామో అదే కనబడదు. అయితే ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ బాగుందండి, విలువలకి మైండ్ఫుల్నెస్ అని. కంపాషన్, కరుణ అని తీసుకోండి. ఇప్పుడు ఒక డాక్టర్ గాని, ఏదైనా ప్రాక్టీషనర్ గాని అనుకోండి ఎగ్జాంపుల్, లేకపోతే ఒక అమ్మ, అక్క, చెల్లి, ఎవరైనా సరే, ఊరికే మనం ఇలాగ కూర్చుని హార్ట్ మీద చేయి వేసుకుని ఒక 2 to 3 డీప్ బ్రెత్స్ తీసి, ఎందుకు ఇంపార్టెంట్? నా మైండ్ ఎక్కడెక్కడో ఉంది, కాస్త ఇక్కడికి వస్తాను నేను బ్రీదింగ్ తో. ఫస్ట్ అలాగ చేసి ఫ్యూ మినిట్స్ ఒక అన్కండిషనల్ లవ్ ని ఒక మన మనసులో ఊహించుకోవాలి. ఆ కరుణతో ఒక ఫీలింగ్ ని, ఆ ప్రేమని ఒక వ్యక్తికి, ఇప్పుడు ఎవరో మన అమ్మ బాగలేదు, అత్తయ్య బాగలేదు, వాళ్ళని థింక్ చేసి నేను ఒక హీలింగ్ ఎనర్జీని ప్రేమతో వాళ్ళకి పంపిస్తుంటే, నా మనసు ద్వారానే అండి, నేను వెళ్ళట్లేను, ఆ మనిషి అక్కడ లేదు, కానీ ఆ కంపాషన్ మెడిటేషన్ అంటారు, దీని మీద రీసెర్చ్ జరిగిందండి. ఇలా కూర్చుని ఒక ప్రేమ పూరితమైన భావాన్ని ఒక వ్యక్తిని తలుసుకుని వారికి పంపిస్తే వాళ్ళ హీలింగ్ పెరిగిపోతుందంట. అందుకని ఇప్పుడు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, మనకు బాధేస్తుంది, కానీ ఏడుస్తూ బాధపడుతూ అలాగా టైం ఇది చేసే కంటే, అది కష్టమే, ఛాలెంజింగ్, కానీ మనకి ఏది కావాలో అది, ఆ వ్యక్తి బాగుపడాలంటే ఆ ఎనర్జీని, సో ఆ కంపాషన్ ని వాళ్ళకి పంపిస్తే, లవింగ్ కైండ్నెస్ అండ్ కంపాషన్ మనము పంపిస్తే వాళ్ళకు కూడా తొందరగా హీలింగ్ అవుతుందని రీసెర్చ్ లో కూడా తెలిపారండి. అంత పవర్ఫుల్, అది మన వాల్యూయే కదా. కంపాషన్, కరుణ అనేది ఒక వాల్యూ, ఒక విలువ. అదే మనకి మన కల్చర్లో కూడా నువ్వు బాగుండాలి అని కోరుకునే వాళ్ళని నలుగురిని నీ చుట్టూ ఉంచుకో, ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడు బాగుంటావు అనేది ఉంది. సో దీని ప్రకారం చూస్తే అది ఒక హీలింగ్ కల్చర్ని మన వాళ్ళు ఏర్పరిచినట్లే కదా. ఎగ్జాక్ట్లీ, ఆ సత్సంగం అసలు నలుగురు ఉండేది, ఒక ఇంకొక వ్యక్తిని కలుస్తుంటే ఎంత సైంటిఫిక్ గా చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కలిసినప్పుడు ప్రేమగా ఒక డిస్కషన్ గాని, ఒక మాట్లాడుకోవడం గాని, ఒక మంచి భావాలతో మాట్లాడుతుంటే ఒక హార్మోన్ ఉంటుందండి, ఆక్సిటోసిన్ అని, అది మంచి హ్యాపీ హార్మోన్, హీలింగ్ కి కారణం అవుతుంది. ఆ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ చాలా ఉత్పత్తి అయిపోతుంది. మనకి దానికి టాబ్లెట్లు అవి ఇవి హార్మోనల్ థెరపీస్ అక్కర్లా, కాస్త ప్రేమగా ఇంకొకరితో గడిపితే ఫ్రీగా
ఈ చిన్న శరీరంలో ఆ ఆక్సిటోసిన్ అనేది ఒక $1 million వర్త్స్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ ఒక సెకండ్ లో అవి పుడతాయన్నమాట. దాన్ని ఆక్సిటోసిన్ అందుకే వాళ్ళు కూడా ఏమంటారంటే బాండింగ్ మాలిక్యూల్ అంటారు. ఆ పేరు చూడండి. నేను బాండ్ అవుతే ఇంకొక వ్యక్తితో ప్రేమగా ఒక మంచి భావనతో ఆ బాండింగ్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుందంట. మళ్ళీ ఇంకొకటి డిప్రెషన్ వీటిల్లో కూడా చెప్తుంటారు కదండి, డోపమిన్ అనే హార్మోన్, సెరిటోనిన్ అనే హార్మోన్స్ అని ఉంటాయి. అవి మంచి హార్మోన్స్, మనకు అవి బ్యాలన్స్డ్ స్టేట్ లో ఉండాలి. దానికి ఇప్పుడు ఒక వ్యక్తికి మనం విలువ ఇచ్చాము అనుకోండి, రెస్పెక్ట్ ఇచ్చాము, ఆ వ్యక్తి అరే అక్కడికి వెళ్తే చాలా బాగా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెరిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. చూడండి, ఆ విలువలు మనం పాటిస్తే మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా, గురువులు చెప్పినట్టుగా అవి ఎంత హీలింగ్ కారణమవుతున్నాయి. ఈ రోజున మనం ఎన్నో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నిటితో బాధపడుతున్నారు. సింపుల్ గా ఈ విలువలను తీసుకొస్తే అవి మనకేమై కాస్ట్ ఎఫెక్టివ్ అంటారండి. అంటే డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా మనలో మనం ఉత్పత్తి చేయగల శక్తి ఉంది ఆ విలువలకి. అందుకని అలాంటి భావాలు తీసుకొని సత్సంగంలో గాని, మన మంచి భావాలతో ఇతరులతో మాట్లాడడం కానీ, వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానీ, ఆ విలువలతో అవన్నీ హీలింగ్ కి దారితీస్తాయండి. సో డోపమిన్, సెరిటోనిన్, ఆక్సిటోసిన్ ఇలాంటి హార్మోన్స్ అన్ని మనకు బ్యాలన్స్డ్ స్టేట్ లో ఉంటాయి. అంటే అది కూడా రీసెర్చ్ ద్వారా తెలిసింది. మనం ఎదుటి వ్యక్తికి విలువనిస్తే మనలో హ్యాపీనెస్ పెరుగుతుంది, మనలో పెరుగుతుంది, వాళ్ళలో కూడా పెరుగుతుంది. అది ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మనం ఒక సెల్ఫే కాదు, మనకు ముక్తి, మనము ఫ్రీడమ్ ఫ్రమ్ మన ఇమోషనల్ క్లటర్ నుంచి. ఇప్పుడు ఒక్కటి చెప్తానండి, ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, ఈ బాటిల్ ఒక ఏదో 500 grams వెయిట్ ఉంది అనుకోండి, చిన్న వెయిట్ పట్టుకుంటాము, ఈజీగా పట్టుకోగలను. కానీ ఒక 2 గంటలు ఇది పట్టుకుంటాను, ఏమనిపించింది, అరే కొంచెం కింద పెడితే బాగుండు అనిపిస్తుంది. ఇంకా కొన్ని 6 గంటలు పట్టుకుంటాను, ఇంకా ఆల్మోస్ట్ చికాకు రావడం కూడా స్టార్ట్ అవుతుంది. అరే ఇది ఏంటి అనేది, ఇంకాసేపు అయినాక అసలు ఇంకా పట్టుకోలేను, కింద పెట్టేయాలి. కానీ దీని వెయిట్ అసలు మారిందా అండి, మీరు చెప్పండి. అది 500 గ్రాములు ఉంది, ఆ వెయిట్ మారిందా? వెయిట్ మారలా. కానీ నాకెందుకు బరువు అయిపోతుంది కొన్ని గంటల తర్వాత? బికాస్ ఐఎమ్ క్యారీయింగ్ ఫర్ లాంగ్ టైం. విషయం చిన్నదే, కానీ దాన్ని చాలా కాలంగా అదే కంటిన్యూ చేస్తుంటే ఏమవుతుంది అంటే, ఎవరో బాధ పెట్టారు, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, ఇంకా దాన్ని మనం పొద్దాక రిపీట్ చేసుకొని మననం చేసుకుని ఆ వ్యక్తిని తలుచుకోగానే కోపము, తాపము, లేకపోతే నన్నిలాగన్నారే, అది క్యారీ చేయడం అనమాట. ఒక్కసారి జరిగింది ఇన్సిడెంట్, కానీ దాన్ని క్యారీ చేస్తున్నంతసేపు అది పదే 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 జరుగుతుంది. సో ఫిజియలాజికల్ గా ఒక్కసారి జరిగిన ఇన్సిడెంట్ 100 times దాన్ని రిపీట్ చేస్తున్నాను నేను, దాన్ని తలుచుకోవడం ద్వారా. అందుకని అది బరువెక్కిపోతుంది, అందుకని డిప్రెషన్ లోకి వెళ్ళడము, అవన్నీ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అదే మనం కంపాషనేట్ గా, లవింగ్ కైండ్నెస్, అన్కండిషనల్ లవ్, ఆ వ్యక్తి ఏమి చేశాడనేది అనవసరం, నువ్వు ఏమి చేయగలుగుతావు, చేయగలిగినంత. సో ఫర్గివ్ చేసి ఆ కంపాషనేట్ గా అన్కండిషనల్ లవ్ వాళ్ళకి పంపిస్తుంటే నాకు లైట్నెస్ వచ్చేస్తుంది, ఎందుకంటే నా ఎనర్జీ మారుతుంది, ఆ వ్యక్తికి కూడా అక్కడ ఏదో ప్రేమ భావన కలుగుతుంది, అప్పుడు రిలేషన్షిప్స్ కూడా బెటర్ అవుతాయి. సింపుల్ ప్రాక్టీస్ అండి, ఇట్ టేక్స్ హార్డ్లీ 3 నిమిషాలు. ఎవరి వల్ల బాధ కలిగిందో, ఏ సిచ్యువేషన్ బాధ కలుగుతుందో దాని గురించి ఒక పాజిటివ్ గా ఎనర్జీని పంపగలిగితే వీ కెన్ సార్ట్ ద థింగ్స్. అయితే వీటినన్నిటిని పొందడానికి ఆధ్యాత్మిక సాధన ఎలా హెల్ప్ అవుతుంది? ఆధ్యాత్మిక సాధనలో ఏమవుతుందంటే, వీఆర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డివైన్ ఎనర్జీ. ఆ డెన్సిటీ ఆఫ్ థాట్స్ ఉండవు మనకి. అందుకని యోగంలో కూడా ఏం చెప్తారండి, చిత్త వృత్తి నిరోధ అంటారు.
అంటే ఆ చిత్తంలో ఉన్న వృత్తులు ఉండకుండా, అంటే చాలా మైండ్ఫుల్ నుంచి మైండ్ఫుల్ కి రావాలి. సో దట్ ఆ డెన్సిటీ తగ్గిపోయి ఒక నిర్మల స్థితిలో ఉండి ఆల్ ద టైమ్ మనకు ఆ ఎనర్జీ రిసోర్స్, ఇప్పుడు అండి టైర్డ్ అయిపోతాం అంటారు ఈజీగా పీపుల్ కొన్నిసార్లు. ఊరికనే ఇంకెక్కువ చేయకుండానే టైర్డ్ అయిపోయాను, మెంటల్ గా ఫిజికల్ గా. ఎందుకంటే బరువు చాలా ఉంది మైండ్ లో, లేకపోతే టాక్సిన్స్ చాలా ఉన్నాయి బాడీలో. కానీ మెడిటేషన్ ద్వారా ఏమవుతుంది, బాడీలో లైట్నెస్ వస్తుంది, అలర్ట్నెస్ వస్తుంది. అందుకే మెడిటేషన్ ఏమంటారండి, ఇట్స్ అ కాన్షియస్ స్లీప్ అంటారు. అదే మనం స్లీప్ ఏమంటాము, అన్కాన్షియస్ మెడిటేషన్ అంటాము. తత్ర ప్రత్యైకత నథ ధ్యానం, ఫ్లో అన్నమాట. ఆ ఫ్లో ఉంటుంది, స్టాపేజ్ ఉండదు. కాన్సన్ట్రేషన్ తో ఫోకస్ చేస్తే ఆ ఫోకస్ కాస్త ఫ్లో అవుతుంది. ధారణ నుంచి ధ్యానంలోకి వెళ్తాము, ధ్యానం నుంచి సమాధి స్థితి, సంయమ అంటాం కదా యోగంలో, ఆ 3 లింబ్స్ కలిపి అలాగా. సో ఆ మెడిటేషన్ చేసే దాని ద్వారా చాలా మటుకి బాడీలో కూడా ఏవైతే ఇంబ్యాలెన్సెస్ జరిగాయో, మనము ఒక 10 బ్రెత్స్ అండి సింపుల్ గా, మార్నింగ్ ఒక 10 డీప్ బ్రెత్స్, ఈవినింగ్ ఒక 10 డీప్ బ్రెత్స్ చేసుకున్నా సరే, ఆ ఫోకస్ అక్కడ పెడితే అదొక గుడ్ స్టార్ట్. సో చాలా వరకు మనకి ఇమ్యూనిటీ పెరిగి, రోగ నిరోధక శక్తి పెరిగి, వి ఫీల్ గుడ్ అండి ఫిజికల్ గా అండ్ మెంటల్ గా. పాజిటివ్ థాట్స్ ఉంటాయి. ఒక్కటి చెప్తానండి, ఇక్కడ ఒక్క థాట్ ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ మీద. ఆ బ్రెయిన్ థింక్ చేసే విధానం అంతా మారిపోతుంది థాట్ ని బట్టి. పాజిటివ్ థాట్ అది బ్రెయిన్ లోంచి కొన్ని పెప్టైడ్స్ అంటారు, అది రిలీజ్ చేస్తుంది. వాటి ఎనర్జీ కూడా పాజిటివ్ గా ఉంటుంది, పాజిటివ్ థాట్స్ ఉంటే. ఆ బ్రెయిన్ రిలీజ్ చేసే పెప్టైడ్స్ ఈ మనకు సెల్స్ ఉంటాయండి, ఆ సెల్స్ మీద రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ పెప్టైడ్స్ ని ఈ రిసెప్టార్స్ రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద బ్రెయిన్, ఆ బ్రెయిన్ నుంచి సెల్స్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనకు కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఆ కణాలు, ఆ సెల్స్ అన్ని ఒక లైట్నెస్ ఉంటుందండి. అందుకే చూడండి, ఇప్పుడు మీరు హఠయోగ ప్రదీపిక, వశిష్ఠ సంహిత, ఇవి ఏవి చూసినా ఉపనిషత్స్ లో కూడా చెప్తారు. గురువు శిష్యుడితో మాట్లాడేప్పుడు ఏమంటారంటే, నాకు ఎలా తెలుసు నా ఎనర్జీ ఫ్లో అవుతుంది అని అడిగితే, ఒక రకమైన వార్మ్ ఫీలింగ్, టింగ్లీ సెన్సేషన్, అప్పుడప్పుడు కొద్దిగా హెవీనెస్ లాగా అనిపించడము, దాన్ని ఏమంటామండి మెడికల్ గా హీలింగ్ క్రైసిస్ అంటాము. బట్ ఆధ్యాత్మికంగా ఏమంటాము, మెడిటేషన్ లోకి వెళ్తున్నప్పుడు ఆ ట్రాన్సిషన్ లో జరిగే విధానంలో, ఆ ప్రాసెస్ లో కొన్ని మనకు అలాంటి ఫీలింగ్స్ వస్తాయని చెప్తాము. కానీ అది చేసుకోవడం ద్వారా కంపల్సరీ ఆ కనెక్షన్ విత్ ద డివైన్, ఒక రకమైన ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఉంటుందండి. అది మనని చాలా బ్యాలెన్స్డ్ గా నడిపిస్తుంది. ఇప్పుడు మనం జస్ట్ ఒక ప్రిస్క్రిప్షన్ లాగా అందరము కొన్ని బ్రెత్స్ డైలీ చేసుకోవడం ద్వారా, అదేదో ఊరికే బ్రీదింగ్ కాదండి, క్రోమోజోమల్ లెవెల్ వరకు కూడా మార్పు వస్తుంది. ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్, సాధ్యం కానివి అవుతాయి. ఆక్సిజనేషన్ జరుగుతుంది కాబట్టి. సో 2 సార్లైనా కనీసం బ్రీదింగ్ చేసుకోవడం, అండ్ బిఫోర్ బెడ్ కూడా పాజిటివ్ థింకింగ్ అండ్ విజువలైజేషన్స్, అండ్ మార్నింగ్ లెగిచినప్పుడు ఆ గ్రాటిట్యూడ్, ఇలాంటి ప్రాక్టీసెస్ చేసుకోవడము. ఇంకోటి శాంభవి ముద్ర ప్రాక్టీస్ ఒకటి చెప్దాం అనుకున్నానండి నేను, మీరు మనసు మాట్లాడేప్పుడు. సో ఈ ప్లేస్ అండి మనకు చాలా మటుకు అందరికి తెలుసు. ఈ ఆజ్ఞ చక్ర ప్లేస్ లో, ఈ చిన్న ఈ ప్లేస్ లో మనం ఫోకస్ చేసుకుని ధ్యానం చేసుకోగలిగితే, కాసేపైనా ఆ ప్లేస్ ని చూస్తూ అలాగా కొన్ని డీప్ బ్రెత్స్ చేసుకుంటే, శాంభవి ముద్ర ద్వారా, మన గీరండ సంహితలో కూడా చెప్పారండి, అసలు శాంభవి ముద్ర చేస్తే నువ్వే బ్రాహ్మణ్, అద్వైతంలో ఆ బ్రాహ్మణ ఆదిశక్తిగా ఫీల్ అవుతావు అని, తేడా లేదు. హీవో బ్రహ్మైవ నా అపరాహ్ అనే స్టేట్ కి వెళ్ళడానికి శాంభవి ముద్ర అండి. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఈ ప్లేస్ అనేది ఒక సీక్రెట్ ప్లేస్ టు బ్యాలెన్స్ ఇమోషన్స్ అండి. మనస్సుని క్విక్ గా కంట్రోల్లోకి రావాలంటే ఒక్క నిమిషం ఆ శాంభవి ముద్ర ఇలాగ ఈ ప్లేస్ లో చూసుకుంటే, ఎందుకంటే అండి అక్కడ లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ లింబిక్ సిస్టమ్ మీద బ్యాలెన్స్ జరిగి
మన ఇమోషన్స్ అనేవి అండర్ కంట్రోల్ ఉంటుందండి. ఇలాగా ఇప్పుడు ఇది చూడండి, బ్రెయిన్ లాగుంది చూడండి ఈ చెయ్యి. ఇప్పుడు నేను సైడ్ కి తిరిగితే ఎలా ఉందో అలాగే బ్రెయిన్ లాగా ఇది ముందు, ఇది ఫోర్ హెడ్, ఇది టాప్ ఆఫ్ ద హెడ్, బ్యాక్ ఆఫ్ ద హెడ్. ఇది అండి మన ఆజ్ఞ చక్రము, దాని ఇలాగా ఫోర్ హెడ్ ఉంది. సో ఇది ఇమోషన్, ఈ లింబిక్ సిస్టమ్ అంటారు. సో ఇదేమో ఒక బాటిల్ మీద మూత పెట్టినట్టుగా ఉండేదన్నమాట. కానీ మనం ఇక్కడ ఫోకస్ చేసి ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఉంటుంది, హోల్ బ్రెయిన్ కి అది ఎఫెక్ట్ అవుతుంది, ఒక ఇమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని అది ఇలాగైపోదు అనమాట. బాటిల్ మూత తీసినప్పుడు ఎలా అయిపోతుందో అలాగ అవ్వకుండా అండర్ కంట్రోల్ ఉంటుంది. సో దట్ బ్రీదింగ్ తో పాటు పాజిటివ్ థింకింగ్ తో పాటు ఇక్కడ ఫోకస్ చేసుకోవడము, రోజు ఏదో ఒక టైంలో ఇలాగ చేతులు పెట్టి ఆ డివైన్ ఎనర్జీకి, కాస్మిక్ ఎనర్జీని వెల్కమ్ చేస్తూ ఐ వెల్కమ్ పీస్ అండ్ కామ్నెస్ ఇన్ టు మై లైఫ్. ఏది కావాలో దాని మీద ఫోకస్ చేయండి. ఆరోగ్యం కావాలంటే నాకు నొప్పి 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 అని అనకూడదు. నొప్పిని ఎక్నాలెడ్జ్ చేస్తూ, దైవాన్ని నమ్ముతూ, మనసుని నిర్మల స్థితిలో ఉంచుకుని ఐ వెల్కమ్ హీలింగ్ అని అనుకుంటే ఆ యద్భావం తద్భవతి. ఈ చిన్ని ప్రాక్టీసులు చేసుకుంటే ఆ మనసు అనేది ఆ కాస్మిక్ ఎనర్జీతో యూనిటీ, ఇండివిజువల్ సెల్ఫ్ విత్ కాస్మిక్ సెల్ఫ్ జరిగి ఆ యూనిటీ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా చేతులు పెట్టేసి యూనివర్సల్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవద్దు అన్నారు కదా, అది ఎలా రిసీవ్ చేసుకునే ఆ ప్రాసెస్ ని గైడెడ్ గా చేయించగలుగుతారు? సో జస్ట్ సీటెడ్ ఇన్ ఎనీ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని మీ స్పైన్, బ్యాక్ కొంచెం నిటారుగా పెట్టగలిగితే, కంఫర్టబుల్ గానే కానీ అలర్ట్ గా పెట్టి, ఒక్కొక్కసారి ముద్ర చేస్తాము. ఇప్పుడు మాత్రం ఊరికే పామ్స్, మీ అరచేయి పామ్స్ ఫేసింగ్ అప్, అండ్ కళ్ళు మూసుకోండి అది కంఫర్ట్ గా ఉంటే మీకు. క్లోజ్ యువర్ ఐస్ అండ్ మీ అవేర్నెస్, మీ ధ్యాస ఫస్ట్ సెంటర్ ఆఫ్ ద ఐబ్రోస్ దగ్గర పెట్టి, ఆజ్ఞ చక్రం దగ్గర ఒక నైస్ డీప్ బ్రెత్, డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. శ్వాస తీసుకుని వదలండి. ఇంకొకసారి శ్వాస తీసుకుని నిదానంగా శ్వాసని వదలండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీ అరచేతుల్లో చక్కటి లైట్నెస్ ఫీలింగ్, ఫీల్ ద లైట్నెస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఒక ఎనర్జీని ఫీల్ అవ్వండి. నౌ మీ మైండ్ లో ఐ గివ్ పర్మిషన్ టు మై సెల్ఫ్, నాకు నేను పర్మిషన్ ఇస్తున్నాను స్ట్రెస్ అనేది రిలీజ్ చేయడానికి అని అనుకోండి. టు లెట్ గో ఆఫ్ ద స్ట్రెస్ అని. ఇప్పుడు ఐ వెల్కమ్ calmness and peace into my life. Manashanti, the calmness into my life. Meeku kavalsindi meeru I welcome. And I trust the higher self. Meeku evaraina kavachu, meeru nammevaru, guruvaina, daivamaina, just universe anukondi. I trust the higher self and all is well. All is well. Soham. Soham. Pure consciousness anamata. Soham. And right hand మీ హార్ట్ మీదకి తీసుకురండి, and left hand goes to your abdominal area.
బెల్లీ మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టి రైట్ హ్యాండ్ హార్ట్ మీద ఉంచి ఒక్క డీప్ బ్రెత్ మళ్ళీ బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ చేసేప్పుడు, శ్వాస తీసుకునేప్పుడు ఆ కామ్నెస్ ని రిసీవ్ చేసుకోండి. బ్రీద్ అవుట్ చేసేటప్పుడు మీకున్న స్ట్రెస్ ని వదిలేయండి. లెటింగ్ గో. బ్రీద్ ఇన్ హ్యాపీనెస్, బ్రీద్ అవుట్ ద స్ట్రెస్. అండ్ ఇప్పుడు 2 చేతులు నమస్కార ముద్ర చేయండి. నమస్తే పొజిషన్. హెడ్ కొద్దిగా బెండ్ చేసి నేను చెప్పినట్టుగా మీరు చెప్పుకోండి. లోక సమస్త సుఖినో భవంతు. May all the beings be happy, healthy and free. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా చాలా వాల్యుబుల్ విషయాలు, విలువలతో కూడిన జీవన విధానం పైన చాలా అద్భుతంగా చెప్పారు. మనస్సు, మనస్సు నుంచి కాస్మాస్, కాస్మాస్ నుంచి విలువలు, విలువల నుంచి జీవనం. అంటే ఈ ఇంటర్వ్యూలో నేను ఫీల్ అయింది ఏమిటంటే, మనిషి రెగ్యులర్ జీవితంలో ఏవైతే మార్పులు చేసుకుంటే చిన్న చిన్నవి అవి అద్భుతాలు సృష్టించవచ్చు. అద్భుతమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని పొందటం ఎలా అనేది ఈ యొక్క దీంట్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా. Thanks Andy for this opportunity. Vandanalu. Namaste.